చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి మనం ఉన్నమే కొద్ది మంది కాబట్టి మనకు స్టేజ్ పైకి కూడా మన ముఖ్య అతిథులని ఒక నలుగురిని ఆహ్వానించి మరి వారిని మర్యాదపూర్వకంగా స్టేజ్ పైకి ఆహ్వానించి వారి చేతుల మీదుగా మనం అందరం కూడా స్టేజ్లోకి వస్తే మరి ముందర ఎవరు ఉన్నారు కాబట్టి మరి గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ జిల్లా నూడా చైర్మన్ గారిని కూడా సాధారణంగా కుటుంబ సంఘం చైర్మన్ మరకల్లి భూమన్న గారిని కూడా సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అధ్యక్షులు వీరగోళ్ళని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికపైకి మోపల్ నర్సన్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ రోజు కార్యక్రమంలో మరి నలుమూలల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని సర్పంచులకు ఉప సర్పంచులకు అందరికీ మన కుల సభ్యులకు అందరి నిజామాబాద్ జిల్లా తరఫున కుటుంబ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన కుటుంబ సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరెడ్డి గారికి, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కామారెడ్డి జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులు భూమన్న గారికి, సలహాదారు మన నరసన్న గారికి, మన కోశాధికారి గంగన్న గారికి, మన ఉపాధ్యక్షులు వీరున్న గారికి, వేదిక ఉన్న సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నేటి కార్యక్రమానికి మనకు 10 మంది సర్పంచులు, నిజామాబాద్ జిల్లాలో 10 మంది సర్పంచులు, 9 మంది ఉప సర్పంచులకు ఇవ్వడం జరిగింది. వారందరికీ 40 రోజుల నుండి ప్రత్యేకమైన గ్రూప్ కూడా వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసి మీకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు చెప్తా అని చెప్పి 2-3 రోజులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కొంతమంది సర్పంచ్ కొంతమంది రాలేదు. ఎందుకంటే వారి పనుల్లో బిజీ ఉందో కానీ మన కుల సంఘాల్లో కూడా కాన్ఫరెన్స్ మనం చెప్పున రమ్మని చెప్పినాం. ఇక మరి కులంలో బిజీగా మరి సంఘం ఏదో మన అన్నగారు బిజీ ఉంటే కూడా అన్న కంపల్సరీ 1 గంటలు టైం మీరు కనీసం 12 గంటలు అంటే అన్న బిజీ ఉన్నా అన్ని వర్కర్ మన కోసం వచ్చిండు, కానీ మనమే ఆలస్యం చేస్తాడు. దానికి క్షమించాడన్నా. ఓకే, ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి మనల్ని మాట్లాడుతూ కోరుతున్నాం. నరేష్ మొన్నటిదాకా సర్పంచ్లు చేసింది కనుక సర్పంచ్ సూచన మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళమే అంటున్నాం. పదాలు ముందులాగా మనం కలవడం లేదు, మరియు మనం మీటింగ్లో కలవడం లేదు, ఒకరి ఒకరు ఆలోచనలు కల్పించుకోవడం లేదు అనే ఉద్దేశం కులస్తుల ముందు నేను పెడుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తర్వాత మాట్లాడండి. మన మొన్నటిదాకా ఇప్పుడు చైర్మన్గా ఉన్నాడు అశోక్ అన్న, మొన్న ఇంతకుముందు సర్పంచ్గా చేసిండు. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులకు సలహాలు సూచనలు. జై కుర్మా, జై కుర్మా, కుర్మల ఐక్యత. సర్పంచుల సమావేశానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులు మన ముద్దు బిడ్డ మన డైనమిక్ లీడర్ కేశవరెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన కామారెడ్డి జిల్లా దొరమేకల సాగర గంగన్న గారికి, అదేవిధంగా తొండకొద్దు దేవన్న గారికి, అదే విధంగా మన నిజామాబాద్ జిల్లా కుటుంబ సంఘ సభ్యులందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులకు ఉప సర్పంచులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈరోజు మన జిల్లాలో ఒక 10 మంది, కనీసం ఒక 10 మంది సర్పంచులు అయ్యారు. కావాల్సింది మనం ఒక 30-40 మంది మ్యాక్సిమం సర్పంచ్ కావాల్సి ఉండే. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల కొందరు కాలేదు. అదేవిధంగా మీరు ముందుగా కొంచెం మన
మన జాతిని ఉద్దేశించుకొని కొందరు ఏదన్నా మొన్న మీకు అవగతగా జరిగినాయి కావచ్చు, కానీ మీరు ముందు మన కొంచెం జాతి కోసం సుగా పనిచేస్తూ ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ కాబోయే సర్పంచ్ కాకుండా ఎంపీడీసీ కానీ జడ్పీడీసీ కానీ ఏదో అవకాశం వస్తుంది. మనము ముఖ్యంగా ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటే ఎక్కడైనా మన జాతికి పేరు వస్తుంది. మనం సర్పంచ్గా ఉన్నాం గడపట్టే కానీ నెక్స్ట్ మీరు మనం ఒక్కటే అనుకుంటాం, కానీ మన జాతి మొత్తం గరే కుటుంబంలో అంటే మంచి నిజాతికి నిరానికి పేరు ఉంటుంది. అదేవిధంగా మీరు అందరూ కృషి చేయాలని, మీరందరూ మంచిగా మీకు అవకాశం వచ్చింది 5 సంవత్సరాలు మంచిగా పరిపాలన అందిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండి మన జాతికి కొంచెం సేవ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై కుర్మ, జై జై. సర్పంచుల అలా సలహాల సూచనలు ఇవ్వాలి. సర్పంచ్ గిరిజన సన్మానానికి వచ్చేసిన స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నా. పోయినసారి కంటే ఈసారి ఒక 2-3 ఇంకా గెలిచారని నేను అనుకుంటున్నా. కొన్ని జాగలా కొంతమంది ఓడిపోయిన వాళ్ళకు కూడా మన కుల తరఫున మన వాళ్ళందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళకు ఏదైనా ఛాయిస్ ఉంటే కొద్ది ఛాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎంపీడీ సెలక్షన్లలో మన సంఖ్య పెరగాలని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా నేను కూడా వేయాలని స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నా. అదేవిధంగా మనలు గెలిచినా ఓడినా ఇంకా రాజకీయంగా కొంచెం మనం ఎన్నుకున్నామని నేను అనుకుంటున్నా. నా ఆశ నేను ఎప్పుడు ఎక్కడైనా ఫస్ట్ నాకు కులములు మనలు రాజకీయంగా ఎదగాలనుకునే వ్యక్తి నేను కూడా. చాలా మటుకు చాలా ఊళ్ళలో కూడా నేను నా స్థాయిలో నా తగ్గట్టు కొన్ని ఊళ్ళలో ప్రోత్సహించిన. అది పార్టీలు ఏదైనా మన జాతి రాజకీయంగా ఎదగాలన్నదే నా ఆశయం. గెలిచిన వాళ్ళందరూ ఇప్పుడు ఇందాక మన పెద్దలు చెప్పినట్టు, అశోక్ అన్న వీళ్ళందరూ చెప్పినట్టు, ఇప్పుడు గెలిచినాం ఒక స్థాయికి వచ్చినాం. మనం మళ్ళా ఛాయిస్ రావాలంటే ఇంకా రాజకీయంగా ఎదగాలనుకుంటే మనం పనులు వేయాలి. మన ఓటు వేసినోడు అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఊరికి పని చేయాలి. పని చేస్తే మనం శాశ్వతంగా ఒక ఊర్లే మనం లీడర్గా గుర్తుండిపోతాం. అందరికీ న్యాయం చేయకుండా 60-70% న్యాయం చేసినా మనకు ఎప్పటికైనా మనకు తిరుగు ఉండదు. అది నేను కోరుకుంటున్నా. ఏ పనైనా, చిన్న పని, వ్యక్తిగతంగా అయినా, డెవలప్మెంట్ అయినా, ఏదైనా కుల పని అయినా ఏదన్నా సరే. ఇప్పుడు కొన్ని దగ్గరలో కుల సంఘాలు లేవు. ఆ కుల సంఘాలకు కూడా మనకు కొన్ని దగ్గర మన కులములు మనకు కూడా అవి తీసుకొచ్చి మన ఊరిని, మన కుల సంఘాన్ని డెవలప్ చేస్తే మనకు ఇక తిరుగుండదని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ, గెలిచిన వాళ్ళందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మన కులమందరికీ శరణార్థులు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కుర్మ, జై జై కుర్మ. కులం అందరూ యూనిటీగా ఉండి మంచి అభివృద్ధి చెందడానికి ఈ మధ్య బాగానే యూనిటీ లోపిస్తుంది. దాన్ని పెద్దలు గ్రహించి దాన్ని యూనిటీగా తీసుకొస్తే మంచి ఉంటుంది. అందరూ యూనిటీ ఉంటే ఇప్పుడుగా ఇంకా ఎక్కువ మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ ఇంకా ఉంటుండే. మన దాంట్లోనే యూనిటీ లేక మన వాళ్ళే నష్టపోయింది, మనం కూడా నష్టపోతున్నాం. మన వాళ్ళ ముందు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. మన వాళ్ళ ముందు మనకు సపోర్ట్ చేయక మనకు మేనేజ్ చేస్తూ మేనేజ్ చేస్తూ వాళ్ళు మేనేజ్ చేస్తారు. మనము నష్టపోతున్నాం, మనతో పాటు మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు, మన గ్రామ సభ్యులే కానీ మన సంఘ సభ్యులు అందరూ నష్టపోతున్నారు. ఇలాంటివి ఏం చేయకుండా అందరూ యూనిటీగా ఉండి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాట్సాప్ గ్రూప్లలో దాంట్లో ఇంకా ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టుకోండి, స్టేటస్ పెట్టుకోండి, కానీ గ్రూప్లలో గొడవలు పెట్టుకొని పార్టీలు గొడవలు అది పెట్టుకొని విపరీతాలు పంచుకొని ఇలా చేయకుండా అందరూ యూనిటీగా ఉంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇస్తాను కదా, అందరికీ ధన్యవాదాలు. సీనియర్ నూతనంగా గెలిచిన కుల బాంధవుల వల్ల మీరు కులాన్ని ఇప్పుడు గెలిచిన సర్పంచులను, ఉప సర్పంచులను ఉద్దేశం పెట్టుకుని మాట్లాడాలని కోరుతున్నాను. సేవ చేసి కులాన్ని చైతన్యపరుస్తూ ఇక్కడికి వచ్చిన నూతన సర్పంచులకు, ఎంపీడీసీలకు స్వాగతం. అలాగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన జిల్లా కుర్మ సంఘం అధ్యక్షుడు నూడా చైర్మన్ గారు మీనన్న గారికి, అలాగే జిల్లా గొర్రె మేకల సహకార సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా
మాజీ చైర్మన్ భూమన్న గారు, అలాగే ఉపాధ్యక్షులు వీరగొండన్న గారు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవన్న గారికి, మరి అట్లాగే మన కోశాధికారి గంగన్న, మరి మనం ఇక్కడ అశోక్ అన్న, మోహన్ మరియు ఇతర మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో పోయిన ఎలక్షన్ల కంటే ఇంకా మన జాతిని చైతన్యపరుస్తూ, ఇంకా మన దాంట్లో అందరినీ చైతన్యపరుస్తూ రాజకీయం కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ ఇంకా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి మన జిల్లా కమిటీ చాలా కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని గ్రామాలలో మనల్ని ఉత్సాహంగా పోటీ చేసి మన కుల సభ్యులే కాకుండా వాళ్ళు అనుబంధంతో సంబంధంతో గ్రామ ప్రజలలో మమేకమై వాళ్ళు పోటీ చేసి అందరి సహకారంతో అక్కడ గెలిచి ఇక్కడ ఇప్పుడు మన సంఘానికి ఇప్పుడు ఈ సన్మానానికి ఇచ్చేసిన సర్పంచులకు వాళ్ళందరికీ మనం అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మనం కూడా ఇప్పుడు ఈ సర్పంచులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు గెలిచిన వాళ్ళు మన గ్రామాలలో అభివృద్ధి పనులలో కానీ ఇంకా వేరే సామాజికంగా కానీ అన్ని పనులలో ముందుండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మన గ్రామాన్ని చైతన్యపరుస్తూ, అలాగే వాళ్ళు మన కులానికి కూడా సమయాన్ని కేటాయిస్తూ కుల అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి నేను మీ అందరినీ కోరడం జరిగింది. ఇంతకుముందున్న వాళ్ళందరం తక్కువ మంది ఉన్నాం, ఇప్పుడు ఒక 10 మందికి వచ్చినాం. ఇంకా మనం గెలవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ కొన్ని గ్రామాలలో కొందరు మనం ఓడిపోవడం జరిగింది. అలాగే కామారెడ్డి జిల్లాలో మనకంటే మెరుగ్గా దాదాపు 24-25 సర్పంచులు గెలిచి వాళ్ళు మనకంటే కొంచెం ముందున్నారు. మనం కూడా వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ దాంట్లో ఐక్యంగా ఉండి మన గ్రామాలలో మన ఏదైతే మన కుల బాంధవులు, మన సోదరులందరినీ ముందుకు తీసుకెళ్ళి జెడ్పీసీ కానీ అవకాశం ఉన్న దగ్గర జెడ్పీసీ కానీ, ఎంపీటీసీలు కానీ ఇంకా ఎక్కువ మంది గెలిపించుకొని మనం ముందుకు రావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ అన్న, ఈ సలహాలు సూచనలు. సరే, మనం ఇలా తోడం అన్న ఒక 2 రోజులు మెసేజ్ ఇచ్చింటే దద్దరిగా కొడుతుంది. మనం తోడం ఉన్నదానికి నేను మందాల తిరిగినట్టు తిరుగుతున్నాను అంటే అమ్మాల నీ బలం చూసుకొని, ధైర్యం చూసుకొని మీరు కూడా అట్లే తిరగాలి. మీరు ఇప్పుడు గెలిచిన సర్పంచ్ కూడా కానీ ఎవ్వరికి భయపడదు. నిన్న మొన్న జరిగినాయి, నన్ను ఏమన్నారు నా దగ్గర పైసలు, నన్ను మనవులు ఏమన్నారు పైసలు, వేరే కులాలు ఏమన్నారు పైసలు లేవు. నాది కథ మంచిలేదు. నేను ఇక్కడ ముందు అయినా మా తమ్ముడు లేవాడు కులం మెసేజ్ పెట్టినారు. నాది గ్రూప్ ఉన్నది, మా కులం అన్నది విలేజ్లో. తమ్ములు అన్నలు దయచేసి నేను లేవడుకున్నా, మా తమ్ముడు లేవడతాడు, పైసా అయితే లేవు. 800 రవి ఎన్ని ఉన్నాయి? 448 ఓట్లు ఉన్నాయి. సంఘంతో పోయినాం, ఇంటింటికి పోయినాం, వేరే కులాలకు పోయినాం. అన్న నువ్వు ఉండే అన్నారు. సరే ఏమన్నా తమ్ముడు ఒకటి, అది ఉమెన్ వచ్చింది మహిళ. ఉండే మా మరణాలు బతున్నట్టు పోయింది. నేను ఇక బియ్యం గారికి పోయితేనే నేను ఖాళీ గ్రామ పంచాయతీ పోయి 2,000 తీసుకుంటే నాకు చిక్కు ఏం చిక్కు నిలబడు గట్టి లేవు. మేము వాళ్ళకి పేరుస్తాం నిలబడి మేమందరం పోయి సంఘాలకు పోతాం. 4 రూపాయలు ఉన్నాయి, 4 సంఘాలకు పోతుంది. మేమంతా మాట ఒప్పేసుకున్నాం అన్న. ఏం ఒప్పుకున్నారు? మేము మాట ఒప్పుకున్నాము, మీరు వెళ్ళొచ్చారు. అది దయచేసి మీరు కులకంత సిద్ధాంతి, నేను కూడా మా తమ్ముడే అనుకుంటా. మీకు ఏదున్నా, ఏ ఎమ్మెల్యే అయినా, ఈ ఎమ్మెల్యే అయినా, ఆ ఎమ్మెల్యే అయినా నిజామాబాద్ మా నాన్నున్నాడు, మనకు అన్ని తోడుగా ఏదైనా కూడా వెళ్తా జర చూడు అంటే సరే అన్నాడు. నా కొడుకు ఏం చేసి వాడిన పడితే పడుతున్నాడు, ఆడవాడిన ఇది ఇట్లా అమ్మంటాడు, అన్న ఓట్లు పడితే రాదు అది అట్లా అమ్మంటాడు. నడమ ఏమైంది, ఇక పైసలు కులం ఫీలింగ్ తెచ్చుకున్నారు. వాళ్ళు 2 3 కాబట్టి కులం ఫీలింగ్ తెచ్చుకొని ఆ పైసలు వాళ్ళకి వేసేసారు. పైసలు ఒకటే కులం ఒకటే. ఈ
ఎవరు గెలిచినా గెలిచాడు మా కుటుంబంలో మా తప్పది. దయచేసి మన కేశవ ఉన్నాడు, మన భూమన్ ఉన్నాడు, నర్సన్ ఉన్నాడు, మన ఉపాధ్యక్షుడు ఈరుగొండ బాబు, గంగన్న, దేవన్న, మీ అందరికీ చిరాతి. ఇంకా మీరు ధైర్యం చెప్తూ ముందు ముందు కొత్తగా గెలిచిన కూడా ఏ మనం అని మన మీద వస్తూ ఉంటాయి కుర్లా. మన కుర్మలకే ఐక్యత చూపేయాలా, కుర్మలకే బలం ఇవ్వాలా. జై కుర్మ, జై జై కుర్మ. మన నిజామాబాద్ జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కేశవ అన్న గారు, నూడ చైర్మన్, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి ఈ సభకు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి వారందరికీ కూడా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి అదేవిధంగా కుర్మ కుల బాంధవులందరికీ కూడా అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలా వాస్తవం ఈరోజు అయితే మనం పెట్టుకున్నామో సభ, దయచేసి అన్యగా భావించద్దు. కొద్దిగా ప్రాసెస్ అనేది డిలే అయింది. అంటే నిన్న చెప్పడం జరిగింది, ఇదే ఒక 2 రోజులు ముందు చెప్పింటే మాత్రం అందరు ఎక్కువ సంఖ్యలో వచ్చేవాళ్ళం. కనీసం మనం ఇప్పుడు ఒక 100 మంది కూడా లేదు. నా విన్నపం ఏంటంటే కనీసం మనం చెప్పేదేదో ఒక 2 రోజుల ముందు ఇంటిమేషన్ ఇస్తే కనుక ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు ఉండేదేమో. ఎందుకంటే ఏదైతే సర్పంచ్ గెలిచినటువంటి వారు, ఉప సర్పంచ్ గెలిచినటువంటి వారు ఎవరైతే గెలిచినారో వారి వారి గ్రామాల్లో ఎంత పొలిటికల్గా రాజకీయంగా ఎంత ఒత్తిడి ఉంటుందో అది మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా తెలుసు. ఒక రాజకీయంగా చదువుతో పాటు రాజకీయంగా మనం పైకి రావాలంటే మన కుర్మ కులస్తు చాలా గ్రామాల్లో వెనుకబడుతుంది. అన్ని రకాలుగా ఎవరికి మోసం చేయనటువంటి ఏకైక కులస్తులు అంటే ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎవరికి కూడా మోసం చేయనటువంటి ఏకైక కులస్తులు అంటే కేవలం అది మన కుర్మ కులస్తులు. ఎవరు కూడా మోసం చేయరు. ఎవరికి మన ఇతరులకు అప్పిస్తాం, మన పైసలు మోసం చేస్తుంటారు, కానీ ఎవరికి మనం మోసం చేసిన వాళ్ళు ఉండం. అంటే రాజకీయ పరంగా కూడా చాలా మంది వెనుకతరంలో మనం ఉన్నాం. విద్యాపరంగా కూడా మనం చదివించుకోవాలి. రాజకీయ పరంగా కూడా మన గ్రామాల్లో కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని వాళ్ళు గెలవడం చాలా అదృష్టం. మరి మీరు అదేవిధంగా ఏదైతే సర్పంచ్గా హోదాలో ఉండి ఊరి యొక్క గ్రామాభివృద్ధి లక్ష్యంగా గ్రామం కోసం మహానిషులు కష్టపడుతూ కులంతో పాటు ఇతర కులస్తులను కూడా గౌరవించుకుంటూ వెళ్తేనే, గ్రామం యొక్క ఐక్యత కోసం మీరు కష్టపడితేనే భవిష్యత్తులో మళ్ళీ నెక్స్ట్ సర్పంచ్, నెక్స్ట్ మళ్ళీ ఎంపీటీస్ ఏదో ఈ విధంగా రాజకీయ పరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి ఇంకా ముందు వెళ్ళి మంచి స్థానాల్లో ఉండాలని చెప్పేసి మరి ఇంటి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు శనార్థి, మరియు నా ముంగట ఉన్న నా తోటి మిత్రులకు, కుల బాంధవులకు అందరికీ శనార్థి. మీరు అంటే ఇప్పుడు గెలిచిన సర్పంచులు ఎంతో సాహసం చేసి ఒక మండలంలో కానీ నియోజకవర్గంలో గెలవడం ఈజీ, కానీ గ్రామంలో గెలవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ప్రతి ఒక్కరితోటి అనుబంధం ఉంటుంది, సంబంధం ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. ఓటేసే ప్రతి వ్యక్తి చూసి ఎలిమినేట్ చేసుకొని ఓటేస్తాడు. దాంట్లో మీరు నెగ్గి గెలిచి ఇక్కడికి వచ్చి మన కుటుంబంలో ఖ్యాతి నిలబెట్టినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు కూడా పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై కుర్మ. అలాగే మనం ఎక్కడ కూడా భయపడకొచ్చినాము అంటే ఇంత ధైర్యంగా మనం నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా ఏం జరిగినా అది ఉన్నా లేకున్నా బుల్లెట్ లాంటి నాయకుడు ఉన్నాడు మనకు. వేణన్న అనే వ్యక్తి ఒక కుర్మ కులానికి అన్న కాదు, సంపన్న వర్గాలకు అన్నగా ఉంటుడు. కాబట్టి మనం వేణన్న ఉన్నాడు, రాజకీయంగా బాగా ఎదగాల. ఇప్పుడు మనం 2 అంకెలో సర్పంచులను గెలిచినామంటే మనం కామారెడ్డి కంటే మన నాయకులు కొద్దిగా ఇక్కడ మన నాయకులు కానీ మనం నివసించే ప్రాంతం కానీ కొద్దిగా అప్డేట్గా ఉంటుంది. రాజకీయ కుట్రలు ఎక్కువైనా ఉంటాయి ఒకరిపై ఒకరు. మనం ఒకవేళ గ్రామంలో మనం కుర్మోళ్ళం సర్పంచ్గా పోటీ చేస్తున్నామా, అరే మీరు సర్పంచ్గా పోటీ చేస్తారా, మీరు గెలుస్తారా అనేది ఉండే. మేము గెలుస్తాం రాబోయ్, మేము ఒక్కసారి ఊరికి సర్పంచం అయితే జీవితకాలం సర్పంచ్గా ఉంటామని ఇప్పుడు ఉన్న సర్పంచ్ దానికోసం అన్న మీకు మేము కూడా చిన్నగా పెద్ద వాగ్దానాలు ఇచ్చినాం. వాటి కోసం మీ దగ్గరికి వస్తాం, సాధ్యమైతేనే అవి పరిష్కరిస్తాం, సాధ్యం కాకపోతే ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలను లేపుతాం. వాటి కోసం మాత్రం మాకు సాయం చేయండి అన్న. ఎందుకంటే మేము ఉన్నాం,
మా ఒక్క విలేజ్ కాదు, మా చుట్టుపక్కల విలేజ్ కూడా అరే ఈడ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఒక కుర్మలు కంపల్సరీ ఉండాలిరా. ఆడి దగ్గర మంద బలం ఉంటుంది, మాట బలం ఉంటుంది, పైసా బలం ఉంటుంది. ఇప్పుడు కూడా మేము అదే నిరూపిస్తాం. మా అంటే సొంతగా మా డబ్బులతోనైనా అభివృద్ధి చేస్తాం. అంటే ఏదైనా సోర్స్ లేకొని, కానీ మేము చిన్నగా పెద్ద వాగ్దానాలు అయితే ఇచ్చినాం. వాటి కోసం అయితే మీ దగ్గరికి వస్తామన్నా. మరి ఎందుకైతే చెప్తున్నామంటే, ఒక్కసారి కుర్మూర్లు ఆ ఊరికి సర్పంచ్ ఏంటంటే జీవితకాలం అంటే సాధ్యమైనన్ని రోజులు అరే ఫలానా కుర్మూర్లు ఉంటేనే ఊరికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది పక్కా నిరూపిస్తాం. మీ మాటను మాత్రం ఏడా తక్కువేయం. ఇప్పుడు మాత్రం అధికారంలో ఉన్న మా బుల్లెట్ ఉన్నది, భయపడేది లేదు. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా నాన్న పెద్దలు ఉన్నాడు, వేణన్న ఉన్నాడు, అటు భూమన గారు ఉన్నారు. కాకపోతే చెప్పిన పని అని అదే సేమ్ పని కూడా కాదు, ఇక్కడే కాదు, ప్రతి నిమిషం దగ్గర ఎమ్మెల్యే కానీ ఆ పని ఏంటో నింపడాలి. పని అయితే నింపడాలి. అన్న గ్యాస్ అయితే పని కాదు, అయ్యే పని ఉంటేనే, కాని పని కాకుండా అయ్యే పని ఉంటే ఎంబడం అంటే పని కానిదేం లేదు. ఒక్కసారి ఎన్నిసారి చెప్పి పోయితే ఏ పని కాదు. అలాగే ముఖ్యంగా ఒక చిన్న మన సర్పంచ్ 2 లక్షలు తెలుసుకోవడం ఒకసారి చేతులు లేపితే సర్పంచ్ ఎక్కువ మొత్తం పిలిస్తే మళ్ళీ పెంచి ఇబ్బంది పడతారని చెప్పేసి లిమిట్ మెంబర్ పిలిచి వీళ్ళు పక్క ఆస్తామని చెప్తే వాళ్ళతో పాటు దాదాపు ఇంకో 40 మంది వచ్చేవాళ్ళు. పక్క ఆస్తులమంటే రాసుకున్నా కూడా వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు 11 టైం చెప్పినాము. ఆల్రెడీ ఇక్కడ వచ్చి అక్కడ వచ్చి అదాన్ని చెప్పి కూర్చున్నారు, ఇప్పటికీ రాలేదు. అందుకే కొద్దిగా మనలో కూడా ఇంకొక చైతన్యం ఉంటే మనం ఇంకా ముందుకు పోతాం. మంచి డిసప్పాయింట్ కాకుండా ముందుకు పోవాలని కోరుతున్నాం. వేరే మీటింగ్ ఉంటే కూడా సరే, వేరే పనులు ఉన్నా మనకు గంట పని ముగించుకొని వెళ్తాం. చేసేది సర్పంచ్ ఉప సర్పంచుల కోసమే. వాళ్ళే రానప్పుడు మనకు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. నిజామే, హైదరాబాద్ కాదు, నిజామాబాద్ కాబట్టి ఉప సర్పంచ్ కందపూర్తి వచ్చి ఒక 2 మాటలు కందపూర్తి గ్రామం ఉప సర్పంచ్గా వేదికను అలంకరించిన పెద్దలకు శివాజీ పెద్దలు స్టేట్ మీద పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా జీజీ నాయకుడ గ్రామం ఉప సర్పంచ్ వెంకటేష్ అమ్మాడ నిజామాబాద్ జిల్లా వచ్చిన వాళ్ళందరికీ నా పేరు అఖిలేష్, గోదేపల్లి ఉప సర్పంచ్, బాగుండ మండల్ ఉప సర్పంచ్. ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మనం ఇక్కడ ఆహ్వానించి నాకు ఈ అవకాశాలు కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ ఇంకోటి సార్ ఇది ఉన్నది ప్రోగ్రామ్ అని చెప్పేసి మాకు నార్మల్గా ఇంతకుముందు తెలియదు. మన సంఘాలు ఉంటాయి, మన వ్యవస్థ ఇట్లా ఉంటుంది, మన ఎక్కడికెళ్ళి ఇంత యూనిటీ ఉన్న వర్షన్ నాకు లేదు. ఇప్పుడు నా వయసు 28 సంవత్సరాలన్న మా విలేజ్లో మేము పోటీ పడి మరి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాము. మా విలేజ్లో వచ్చేసరికి కుర్మోళ్ళు అంటే ఒక చిన్న చూపున్నాను. వాస్తవానికి చెప్తున్నా, కుర్మోళ్ళు అంటే వీళ్ళని పోటీ తెప్పించాడు, వీళ్ళని వచ్చేది అన్న చిన్న చూపు ఉన్నారు. ఇప్పుడు యూనిటీ చూస్తే అరే వీళ్ళందరూ మా కోసం మా పెద్దలు ఉన్నారు, మాకు ముందరికి వచ్చి బలపరిస్తే మాది ఒక బలం ఉంటుంది. కానీ వర్షంలో మేము చూపించుకొని ఉంటుండే మాకు. అయినా సరే ఏది లేదన్న వర్షంలో మేము వీడియోకి వచ్చినాం. మా చిన్న విన్నపం ఏంటంటే మీ సైడ్ నుంచి మాకు ఈ స్పోర్టివ్నెస్, ఈ సపోర్టివ్నెస్ అన్నది మా సైడ్ కూడా కొంచెం చూపిస్తే ఇంకొంచెం బలంగా ఉంటామన్న నా ఉద్దేశం అన్న. థ్యాంక్ యూ. క్షమించారా? ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి కుర్మా, జై కుర్మా, ఫస్ట్ జై కుర్మా, జై కుర్మా. ముఖ్యంగా ఈరోజు ఈ సన్మానానికి నాకు ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా కేశవ వీరన్నకు నేను తెలుసు తెలియదు, అన్నతో నేను పనిచేసిన ఆల్రెడీ, రేవంత్ రెడ్డి గారితో పదయాత్ర చేసిన ఆల్రెడీ. అండ్ జిల్లా సెక్రటరీ గారు, సారీ పేరు మర్చిపోయి దేవన్న గారు, అండ్ భూమన్న గారు, అండ్ అఫ్కోర్స్ ఇంకా మిత్రులు అందరికీ నా తోటి సర్పంచులకు, ఉప సర్పంచులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మెంద తెలిసాలని వెల్పూర్ మండల్ తండ్రి గ్రామం అన్నది. నేను ఉప సర్పంచ్గా అండ్ వెల్పూర్ మండల్ ఫోరంకు ఉపదేశంగా కావడం జరిగిందన్న.
ఏం లేదా మీ ఇంతకుముందు మిత్రులు మాట్లాడిన ఇంత విన్నా నేను కుర్మలు అంటే ఒక చిన్న చూపు అన్న ఏం లేదన్నా కుర్మలు అంటే బానిసలుగా ఉంటారు ఎక్కడికక్కడ కుటుంబంగా మనం మార్చిరన్నా 75 స్వాతంత్రంలో నిజామాబాద్ జిల్లాలో ఒక్క కుర్మ కూడా ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదన్న మీరందరూ గమనించాలన్న ఒక మాట అవునా కాదన్నా ఆయన ఒకసారి స్వామి రాష్ట్రపతి ఒక్కసారి రావచ్చు ఒకసారి మర్చిపోతే క్షమించాడన్నా ఇప్పుడు నేను 2014 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను అలాగే కాకపోతే మన నిజామాబాద్ జిల్లాలో మన శాతం ఐ థింక్ మేబీ 40% ఉంటాం తుమ్మలమన్నా 40% ఉంటామన్నా నిజామాబాద్ జిల్లాలో ఎంత సర్పంచులు 10 మంది సర్పంచులు 8 మంది ఉప సర్పంచులు అంటే చాలా బాధాకరం అన్న ముఖ్యంగా ఏంటంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం అనేది పొలిటికల్ అనేది మాస్టర్ చాపి అన్నది మాస్టర్ కీ అన్నది నువ్వు 100 కోట్ల బిల్డింగ్ కట్టినా దానికి కావాల్సిన 100 రూపాయల చాపే ఆ చాపే అనేది మన దగ్గర ఉంటే ఆ చాపి ఓపెన్ చేస్తే నువ్వు పెట్టుకోవచ్చు ఆడుకోవచ్చు ఎడగలుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చాపి మన దగ్గర కావాలి మనకు కావాలి చాపి ఆ చాపి మనకు కావాలి ఆ చాపి దగ్గర ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చా మనం ఫస్ట్ ముఖ్యంగా నేను 12 ఏళ్ళ నుంచి పార్టీ కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీకి సరే పార్టీ ఏదేమైనా కానీ ప్రతి ఒక్క పార్టీలో మనోళ్ళు ఉన్నారు ఫస్ట్ అన్న కొంతమంది అంటారు అన్న నేను బీజేపీ మా తప్పుడు బీజేపీ అన్న బీజేపీ నేను బీజేపీ మా రాబోయే నా కొడుకు కూడా బీజేపీ అంటారు మనకి పార్టీలు ముఖ్యం కాదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలు ఉన్నారా లేదా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఆఖరికైతే ఎంఐఎం కూడా మనం ఉండాలి ఆల్రెడీ అది పని చేయాలి అట్లా పని చేయాలి పార్టీ కోసం అవునా కాదన్నా ఎస్ సార్ నో ప్రతి ఒక్క పార్టీలో మనడు ఉంటే మనకు పని చేస్తారన్నా అది కూర ఏదైనా సరే పార్టీ మనడు పెట్టాను మనకి అది ఏదంటే ఎస్ సార్ నో అన్న అని అన్న ఫస్ట్ మనం కుటుంబము ఐక్యంగా ఉండాలన్నా మనలో ఒక ఫీలింగ్ ఉంటుంది పలానా రెడ్డి చెప్తారట పలానా రావు చెప్తారట ఆగలేదు వీళ్ళే మనాదేం మనం ఎప్పుడు పోటీ చేద్దామన్నా మనం ఎప్పుడు మార్చుతామన్నా మనం ఎప్పుడు తాయిలు ఇద్దామన్నా ఇంకెప్పుడు బాధ్యత బతకమన్నా ఒక్క మాట అన్నా 1,00,000 మందికి చదువులు లేక బతికపడలేదంటే ఒక్కరు కూడా బానిస లేక బతకదన్నా నా ఉద్దేశం అన్న మీరు తెలుసుకోండి ఒకసారి జాగ్రత్త గ్రామం అంటే వేప మండలం అంటే మా ఊరు నుంచి పెద్ద రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు 70 మంది రెడ్డి మా దగ్గర అందరినీ క్యాబినెట్ చేసి ఇవాళ ఏదో ఆర్థిక ఇబ్బందులు సరిలేక సర్పంచ్ తేడాడు కానీ ఏదో ఆర్థిక ఇబ్బందులు అనేది ఉప సర్పంచ్ కన్నా ఎస్ రాబోయే ఎలక్షన్ ఉన్నాయి కష్టపడాలి మనం ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు ప్రతి ఒక్కటి మనం ఎందుకు పోటీ చేద్దాం మనం ఎందుకు అధికారంలో ఉందన్నా చాబీ మన దగ్గర ఉండాలి ప్రతి ఒక్కరు మన దగ్గర కట్టాలన్నా చాబీ మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు మన దగ్గర కట్టాలన్నా ఒక సమయంలో మన దగ్గర 50 లక్షలు ఉన్న జైల్లో పనిచేయాలి అధికారం పనిచేస్తారన్నా అధికారం అనేది మన దగ్గర ఉంటే మాస్టర్ చాబీ మన దగ్గర ఉంటే ఆ చాబీ 100 కోట్ల బిల్డింగ్ కట్టినా చాబీ ఓపెన్ చేస్తే మనం ఎక్కడైనా పోవచ్చు ఆళ్ళ పోవచ్చు బెడ్లో పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు అన్నా దిస్ ఇస్ మై ఒపీనియన్ అన్నా నేను గెలిచినప్పటి నుంచి నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి కుటుంబ సభ్యులు మనలో చాలా మంది ఈ మధ్య ఫోన్లు చేసి నాకు అలాని ఇట్లా సంగతులు ఇట్లా చెప్పేసి నాకు ఇంతవరకు ఎవరు ఫోన్ చేయలేదు నాకు కేసీఆర్ పనిచేసినారని నన్ను గుర్తుపడడం లేదు వేరే 2023 మార్చి 14-15 రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారితో నేను పాదయాత్ర చేసినారని బాల్గొండల కమర్పల్లి పాదయాత్ర చేసిన చాలా కష్టపడ్డా మా బాస్ మంగళమోహన్ గారు నన్ను గుర్తించి నాకు మండలంకు అధ్యక్ష పదవి నేను అద్దాలు ఫస్ట్ ఇంతకీ రచ్చగలని చెప్పేసి మొన్న మా ఊళ్ళో అంతా మీటింగ్స్ వచ్చాను నా ప్రజెంట్ ఏరియా అది ప్రజెంట్ ఏరియా అంటే ఒక 3 శాఖలకైన మంత్రి మీకు తెలుసుకోండి మీరు కరెంట్ ఆయన సొంత మండలం ఒక విలేజ్ ఆయనకు మాకు ఒక 3 కిలోమీటర్ ఉంటుంది మా మండలంకు ఒక 60 రోజుల మిట్ట తీసుకొచ్చిన జంగాపేట గ్రామంలో కుటుంబం అంటే ఒక ఓటు బ్యాంక్ కాదన్నా మన చేతిలో అధికారం ఉండాలి
మనం కష్టపడాలన్నా మన దగ్గర లేదేమో చెప్పు. 40% ఉన్నామన్నా నిజామాబాద్ జిల్లాలో, మనతో కాదేమో చెప్పండి. 3 రోజులు చిన్న మిత్రులు దేవన్న కావచ్చు, భోజేంద్ర కావచ్చు, ఏదైనా ఫోన్ చేస్తున్నారు, చాలా బాధ అనిపించిందన్నా. మనం ఎదగాల. ఒక్క మాట ఎందుకు చెప్పిన మళ్ళీ చెప్పి తప్పని 1,00,000 మందికి బానిసలే, 1,00,000 మందికి చదువు లేక ఒక్కటి కూడా బానిసలేక బతకద్దన్నా. ఇంకోలో ఇచ్చే కార్యాలకు మనం ఎందుకన్నా మోసపోవడన్నా? ఎలక్షన్ రాగానే రెడ్డి పోటీ చేస్తాడా, రావు పోటీ చేస్తాడా, అలా సపోర్ట్ చేస్తాడు. కానీ మనం మాత్రం పోటీ చేయలేదు. అధికారంతోనే ఉంటుందన్న. అస్సలు చాబీ ఈయనే ఉన్నా అన్న. చాబీ మన దగ్గర ఉంటుందా? 100 కోట్ల బిల్డింగ్ రిటైర్ అవుతుందన్న. దయచేసి నాకంటే లక్ష్మణ్ సీనియర్ ఉండవచ్చు, నేను తప్పమాడితే క్షమించండి అన్న. ఎందుకంటే నా అనుభవం, నేను కాలిన వయసు 30 సంవత్సరాలే, నాకు చాలా అనుభవం. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన అనుభవంతో చెప్తున్నా. ముఖ్యంగా పవర్ మన దగ్గర ఉండాలన్నా. ఫస్ట్ మనం కుటుంబంలో ఎదగాలన్నా. మన 40%, మన జనాభా 40% అన్న. మా ఊర్లో అన్న కేసు ఏమన్నా ప్లీజ్ అన్న, దయచేసి అన్న, జాన్కర్పేట గ్రామంలో అన్న చెప్పుకుంటే ఇక్కడ మన 70 కుటుంబాలు నా జాన్కర్పేట గ్రామంకు ప్రతి సంవత్సరం మనం నిధులు పోతామన్న దేవుడి గారికి. అది మనం దేవుడి గారికి పోతాం కదా, అక్కడ బోర్లేదన్న, దేవుడి దగ్గర బోర్లేదన్న. ఇప్పటివరకు కూడా దేవుడి దగ్గర బోర్లేదన్న. మా బాధ ఎవరు చెప్పారన్న? చెప్పారు సూర్యరెడ్డి, మా ఇన్ఛార్జ్ గారు సూర్యరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మా బాస్ మోడల్ కూడా జరిగింది. మోడల్ ఇప్పుడు నరేంద్ర ఇచ్చింది కానీ అందులో కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఎన్నో బాధలు ఉన్నాయన్న. ప్రతి దగ్గర మా రెడ్డి పోటీ చేయాలి, మరి ఆవు పోటీ చేయాలి, ఆలే ఉండాలి. ఇంకెవరన్నా రాబోయే ఎలక్షన్లో వేల్పు మండలం అన్న ప్రతి ఒక్కరికి తీసుకు చేపిస్తా. బీసీ వస్తే, కుర్మా వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కష్టపడతా, పనిచేస్తానా, పని చేసి చూపిస్తానా, ఖచ్చితంగా పనిచేసి చూపిస్తానా. వేల్పూర్ మండలం అంటే వెళ్ళిపోవడానికి చూపిస్తాను. ఆ విషయం మీకు ఎలా తెలియదన్న. ప్రసాద్ రెడ్డి సొంత మండలం అది. ఇది వేల్పూర్ మండలం. ఆయన గారి ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. అయినా కూడా 61 మెజార్టీ తీసుకొచ్చిన, ఎంపీ ఎలక్షన్ 100 మెజార్టీ తీసుకొచ్చిన, కష్టపడ్డాను పార్టీ కోసం. సరే పార్టీ ప్రకారం ఫస్ట్ మన కుటుంబాలు మనలో ఎదగాలన్న, ఫస్ట్ మన బీసీలు ఎదగాలన్నా. ఎప్పుడైతే మన బీసీలు ఎదుగుతామో మన సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ప్రతి ఒక్కరన్నా మనలో ఉండాలి. పార్టీని పక్కన పెట్టండి. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, అండ్ అఫ్ కోర్స్ కాంగ్రెస్ కానీ, ఏదైనా పర్లేదు. ఫస్ట్ మనలో ఉంటే, ఇంతకు మీకు చెప్పిన గట్టికి మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కటి మన దగ్గర వస్తుంది. చేస్తాను ఒక యువకుడుగా దయచేసి అందరినీ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబాలు ఏదైనా పోటీ చేస్తే మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. కొన్ని ఏదైనా సపోర్ట్ చేస్తే కనుక పలానా రెడ్డి పలానా డబ్బులు ఇస్తున్నాడని నిలబడి పలానా సంఘంకు పని చేపిస్తా అంటే మన సంఘం కూడా వదిలిపెట్టి వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారట. దయచేసి ఇలాంటి మనకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనవాడు ఉంటే ఎక్కడున్నా మనకు మంచి జరుగుతుంది. కేసీఆర్ మొత్తం తెలుసుకోవాలని ఆల్మోస్ట్ అన్నతో నేను తిరిగిన అన్న. ఇప్పుడు కూడా చేయమని కావచ్చు అన్న. ఫస్ట్ టైం అన్న అక్కడ ఉన్నా. సారీ, ఎందుకంటే ఈ రోజు బిజీ ఉండడం వల్ల. థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం మనము. కూర్చున్నటువంటి మన కుల సంఘ పెద్దలందరికీ, అదేవిధంగా సర్పంచులు మరియు నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఉప సర్పంచులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నా పేరు కర్రెల పరంజ్యోతి కుమార్. మాది మోతే విలేజ్, కేసీఆర్ మోతే అంటారు. నేను ఎస్ఆర్సీ గాయత్రిలో జూనియర్ కాలేజ్లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను. నేను ముఖ్యంగా నేను ఒక 2 విషయాల గురించి మాట్లాడతాను. ఈరోజు మనందరం ఇక్కడ నిలిచి చేయకపోవచ్చు, కానీ మనకున్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి మంచితనం కావచ్చు, మనకున్న పరిచయాలు కావచ్చు, ఈరోజు మనమందరినీ ఇక్కడ నిల్చోబెట్టి. కానీ అన్న, ముఖ్యంగా మన కులంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న మిస్టేక్స్ ఏంటంటే, ఈ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవడొచ్చినా కానీ మనం తీసుకోవాలి. వాడిచ్చినా తీసుకోవాలా, వీడిచ్చినా తీసుకోవాలా, ఎవడిచ్చినా తీసుకోవాలా.
ఎవడి పైసలు వద్దనేది లేదు, ఎవడేమి ఇచ్చినా మనం తీసుకున్నాడో మాకు వద్దు అనేది లేదు. సరే తీసుకో, మరి మనం ఇప్పుడు పోటీ చేద్దాం. ఒక్కసారి ఆలోచించాలన్నా, భారతదేశంలో ఉన్నటువంటి కులాలన్నింటిలో ఒక పెద్ద పండుగ చేస్తారంటే ఏ కులం మనం? మన కుర్మ కులం. పెద్ద పండుగ చేసేది మన కులం. మన కులంలో ఒక బీరవ పండుగ చేస్తే ఒక అంచెడు బంగారం వెళ్తుంది. వెళ్తుంది కదా మన కులం మధ్య ఒక అంచెడు వెళ్తుంది బంగారం. మరి మనకి ఏం తక్కువైందన్న? మనం ఎన్ని రోజులు మందికి షేర్ చేద్దాం? మన లోపల అవేర్నెస్ రావాలి అంటే మీరు పెద్దలు ఉన్నారన్న, కేశవేనన్న గారు, భూమన్న గారు, మీరు మన మండల్ వైజ్ యూత్ మీటింగ్స్ కండక్ట్ చేయండి అన్న. మన కుర్మ బాంధవులందరికీ, మన కుర్మ యువకులందరికీ మండల్ వైజ్ యూత్ మీటింగ్స్ కండక్ట్ చేయండి, కుల మీటింగ్లు కండక్ట్ చేయండి. మన లోపల ఒక యూనిటీ, ఒక కోఆర్డినేషన్ వచ్చినప్పుడు మనలను మనం నిలబెట్టుకోవాలనే తాపత్రయం మనలోకి వస్తుంది, మనలను గెలిపించుకోవాలనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి మనం అందరం ఒకటిగా ఉండి మన కులందరం ఒక కోఆర్డినేషన్తో ముందుకెళ్తే ఇంకా కొంతమంది యువ నాయకులు బయటకు వస్తారు, మన వాళ్ళందరికీ కొన్ని అవకాశాలు వస్తాయి. ఎన్ని రోజులైనా సరే ఇంకొకటి చేతికి ఏదో ఒకళ్ళకి రేషన్ కార్డు రావాలన్నా సరే, ఇంకొకరికి పింఛన్ రావాలన్నా సరే, మన కుటుంబాలందరం ఇంకొకళ్ళ దగ్గరికి పోయి చేజాపి, అన్నా మాది ఈ రేషన్ కార్డు చేయించండి అన్న, మా అమ్మకి పింఛన్ అసలేదు ఇది చేయించండి అన్న అనే పరిస్థితులు మనందరం చూసినాం. ఇప్పటివరకు అందరం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ అది మారాలంటే మన లోపల యువ నాయకులు బయటకు రావాలి. యువ నాయకులు బయటకు రావాలంటే మన జిల్లా కుర్మ సంఘం తరఫు నుంచి మనకు సపోర్ట్ ఉండాలన్న. మీరు మంచి సపోర్ట్ ఇవ్వండి, మేమందరం మీ తోడుగా ఉంటాం. మీరు ముందు మీరు నడవండి అన్న, మీ వెనుక మేమందరం మీ అడుగులు అడుగాయి మీ ముందుకు నడుస్తాం. ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, మా మోత విలేజ్ చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఉంటుంది. మాది 2 కోట్ల నిధులతో నిర్మించిన కేసీఆర్ గారు మాకు దత్తత గ్రామంగా తీసుకొని మాకు చాలా పెద్ద గ్రామ పంచాయతీ కట్టించారన్న. మీరు ఇప్పుడు ప్రజెంట్ న్యూడా చైర్మన్గా ఉన్నారన్న, దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న. అదేవిధంగా మాకు ఈ గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నగారితో ఒకసారి మీరు మాట్లాడి ఒక లైబ్రరీ, చిన్న లైబ్రరీకి మీరు మాకు సపోర్ట్ చేయండి అన్న. ఎందుకంటే మా ఊర్లో నేను గెలిచిన తర్వాత యువత అడిగిన ఫస్ట్ ఒకటే అన్న, నన్ను అడిగింది, అన్న మన ఊరు నుంచి బయటకు వెళ్ళి మేము కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాం, మనకు లైబ్రరీ ఉంటే బాగుంటుందన్న. ఇంత పెద్ద గ్రామ పంచాయతీ ఉంది కదా, ఒక లైబ్రరీ పెట్టించన్న, తమ్ముడు పెట్టించాం అని ఒక లేడీస్ కూడా కొంతమంది నన్ను అడిగారన్న. దానికి ఒకసారి నేను ముందర ఏది పెట్టుకుంటాను, సపోర్ట్ చేయండి అన్న. మీరు ఒక్కసారి యూత్ మీటింగ్స్ కండక్ట్ చేసి మన వాళ్ళందరి లోపల ఒక అవేర్నెస్ తీసుకురండి అన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుని నా పేరు శెట్టి నాగేష్, ఉప సర్పంచ్గా అది గ్రామం సాంపల్లి, మండలం ఇసుపల్లి, జిల్లా నిజామాబాద్. సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు కార్యవర్గ సభ్యులకు, మన కేశవ మరి నా తోటి మిత్రులకు అందరికీ నా యొక్క శనార్థి శుభాభివందనాలు. మేము ఏదైతే ఇంతకుముందు పోటీ చేయడం జరిగింది, మొన్న ఇప్పుడు అన్నలు ఎందరో చెప్పిండ్రు ఏమని, మన కులం మనకు సపోర్ట్ చేయకపోవడం వల్ల కూడా ఓడిపోవడం జరుగుతున్నది. దాని విషయం ప్రతి విలేజ్ లోపల ఉన్నది. ఇంకా కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని ఈరోజు నేను గెలవడానికి నా కులము ముఖ్యం. నా విలేజ్ లోపల ఒక్కటే మా ఇంటి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిని మనం తెచ్చుకుందాం, మనం ఎందుకు గెలవద్దు అని చెప్పి మా కులమంతా ఒక్కటే అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు ఈ స్టేజ్లో నేను నిలవడానికి కారణం నా యొక్క కులం అని చెప్పుకోగలుగుతున్నాను. దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మా చిట్లి కుటుంబ కులమందరికీ. అలాగే లింగాపూర్, నిజాపూర్లో కూడా మన కులం సపోర్ట్ చేయలేక 20 ఓట్లతో ఇద్దరు ఓడిపోవడం జరిగింది. ఈరోజు కూడా 2 సర్పంచులు ఓడిపోవడం జరిగింది, మన కులం సపోర్ట్ లేక. కాబట్టి మనం ఇంకా ఎవరినైతే తెచ్చుకొని మన కులం యొక్క బలంని ఇంకా చూపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. జై కుర్మ, జై జై కుర్మ. వేదికపై ఉన్న పెద్దలందరికీ, కుల సభ్యులందరికీ శనార్థి.
నూతనంగా నాతో పాటు వెనుకబడిన సర్పంచులు మరియు ఉప సర్పంచులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన కుర్మ కులస్తుల పైన నమ్మకంతో మన గ్రామస్తులు గెలిపించడం జరిగింది. అదే నమ్మకంతో మనం ఎలాగైతే పెద్దలు చెప్పిర్రో కుర్మలంటే నమ్మకం, అదే నమ్మకంతో మనం ముందుకు సాగుదాం. అలాగని 5 సంవత్సరాల పరిపాలన మంచిగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు కొనసాగిద్దాం. జై కుర్మ. జై కుర్మ. నేటి ఈ యొక్క నూతన గెలిచినటువంటి సర్పంచ్ల ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా బాడీ అధ్యక్షులు కేశవ వేణన్న గారికి మరియు ఉమ్మడి జిల్లా మర్గంటి బొమ్మన్న గారికి మరియు మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు. నాతోటి గెలిచినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన కుర్మ కులం ఎక్కడ ఒక చోట అణిచివేయబడుతున్నా కానీ మనలో శౌర్యం ఎక్కడ లేదు అనడానికి లేదు. ముఖ్యంగా నువ్వు ఎవరికైనా తక్కువ కాదు, నువ్వు ఏదైనా సాధించగలవు, సమస్త శక్తులు నీలోనే దాగి ఉన్నాయి అంటూ నినదించిన ఒక విశ్వగురు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేడు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఆ యొక్క మాటలే నన్ను నాలో ఒక చైతన్య స్ఫూర్తి రగిలించి ఒక నాయకత్వం వైపు నడిపించాయి. నువ్వు కూడా సమాధి చేయగలవు. అందరూ అనుకుంటారు ప్రజాసేవ చేయాలంటే లక్షలు కావాలి, డబ్బు కావాలి, బలం కావాలి, బలగం కావాలి అనుకుంటారు. కానీ నిజానికి మీరు అర్థం చేసుకుంటే అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను తెలుసుకుంటే నేను చాలా ధనవంతుడినే కాదు, చాలా పేదవాడిని. నాకేమీ ఎకరాలు లేవు, లక్షల ఆస్తులు కూడా లేవు. కానీ నేను మా ఊళ్ళో సర్పంచ్గా గెలిచాను. మీరు అర్థం చేసుకోగలరు ఇది ఎలా సాధ్యం అనేది. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, నువ్వు సేవకుడుగా ఉండు, ఏదో ఒక రోజు నాయకుడు అవుతావని. ఆ మాట నేను ఈరోజు ఒక నాయకుడిగా మా ఊళ్ళో నిలబెట్టి, మీరు అన్నట్టు మన కులం ఖచ్చితంగా అణచివేయబడుతుంది. ఈ కుర్మడేంద్ర, గాడేంద్ర, సర్పంచేంద్ర కనీసం ఒక గ్రామ కమిటీలో ఒక పెద్ద మనిషిగా మాట్లాడడానికి సాధ్యం. కానీ ఒక గ్రామంలో ఒక పెద్ద కులం డామినేషన్ చేస్తున్న ఒక గ్రామంలో కేవలం 20 కుటుంబాలే ఉన్న ఒక గ్రామం, మన సిద్ధాపూర్ గ్రామం, మన కుర్మ కులం. మా ఫ్రెండ్ అన్నాడు, అరే మన ఊళ్ళో ఒక గ్రామ కమిటీ చైర్మన్ కావడానికి కూడా ఊహించుకోవడానికి సాధ్యం కాదు, నువ్వు సర్పంచ్ అవుతావు అన్నాడు. నేను చాలా హర్ట్ అయ్యాను. అరే అట్లా కూడా ఉంటుందా? మరి సర్పంచ్ కావాలంటే, ఒక నాయకుడు కావాలంటే ఏముండాలి? ప్రజాసేవ చేయాలని ఒక కాంక్ష ఉండాలి, చేయాలి. అవకాశం వచ్చినప్పుడు పోటీ చేయాలి, చెయ్యి, ఓడిపో, తప్పేముంది, పడు, లే, తప్పేముంది. ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు గమనిస్తారు. లక్షలు అవసరం లేదు. నాకు ఒకరోజు అవకాశం వచ్చింది. అలా అన్నప్పుడు మా ఫ్రెండ్ అలా అన్నప్పుడు మా ఊర్లో అన్ని కులాలలో పేర్లు రాసిచ్చారు. మా గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి చెప్పినట్టే సర్పంచ్ ఏకగ్రీవంగా ఒక 40 ఏళ్ళుగా ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగాయి. అన్ని కులాల పేరు రాసిచ్చినప్పుడు మా కులం నుంచి నేను మా కులంలో చెప్పాను, మరి అందరు కులాలలో పేరు రాపిస్తున్నారు కదా, మన కులం నుంచి ఒకళ్ళు పేరు రాసి ఇవ్వండి ఏముంది అన్నాను. మేము ఎవరు రాసి ఇవ్వమన్నా, మరి నేను రాసి ఇవ్వాలా అన్నాను. రాసి మీరు సపోర్ట్ చేస్తాను అన్నాను. చేస్తామన్నా. సరే ధైర్యంగా రాసిచ్చాను. విలేజ్ కమిటీ కూర్చుంది, అందరిలో నేను కూడా నిలబడి నేను కూడా మా కులం నుంచి సర్పంచ్ పోటీ చేద్దామని అనుకుంటున్నాను అన్నాను. కొంతమంది నవ్వారు. సరే అందరూ వాదన వినిపించారు. అసలు సర్పంచ్ అంటే ఏం చేస్తాము, ఏం చేయాలి, వాళ్ళ వాదనలు వినిపించారు. చివరిగా నా టైం వచ్చింది, నేను లేచి నిలబడ్డా. నేను నా వాదన వినిపించాను. మన గ్రామంలో జరుగుతున్న అసమానతలు, అన్యాయాలు, అణిచివేతలు, మనకు జరగాల్సిన పని ఎందుకు జరగట్లేదు,
మన డ్రైనేజ్ ఎందుకు తీస్తలేదు, మన సైడ్ నీళ్ళు ఎందుకు సరిగ్గా రావట్లేదు అని మాట్లాడిన తర్వాత అందరు ప్రజలు నాకు మాట్లాడింది సత్యం గ్రహించారు. వా నాయకుడు అంటే వీడికి మనం సపోర్ట్ చేద్దామని నాకు అవకాశం ఇచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. కానీ నేను పేదవాడిని కదా, కానీ 150 ఓట్లతో ఓడిపోయాను. అప్పుడు నా మీద అతను 12 లక్షలు ఖర్చు చేశాడు. నేను ఖర్చు చేసింది కేవలం 2 లక్షలు. అర్థమైందా? ఇప్పుడు నేను అంటున్నా, మన కుటుంబంలో రేపు నాయకుడు కావాలంటే కావాల్సింది లక్షలాది కాదు, ఫస్ట్ ఆశయం కావాలి, ప్రజాసేవ చేసే కాంక్ష కావాలి. అలా చేసుకుంటూ మళ్ళీ నేను నెక్స్ట్ బీజేపీకి కంటెంట్ చేసి ఎన్నో ప్రజాసేవ కార్యక్రమాలు చేశాను. నా సేవలను గ్రహించి గుర్తించి ఈరోజు కదా స్వామి వివేకానంద వారి జయంతి ఆశీస్సులతో ఈరోజు చేశాను, చేస్తూ వచ్చాను. ప్రజలు గమనించారు. నన్ను అత్యంత మెజారిటీతో 252 మెజారిటీతో 1000 ఓట్లలో నాకు 611 ఓట్లతో నన్ను గ్రేట్గా గెలిపించి నన్ను ఒక నాయకుడిగా నిలబెట్టారు. ఈ సందర్భంగా నా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మన కుటుంబంలో ఇంకా ఇలాంటి చాలా మంది యువకులు ముందుకు వచ్చి ఒక నాయకుడిగా తయారు కావాలని, మన కులానికి ఒక చేదోడు వాదోడుగా ఉండాలని, ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా బాడీ కుటుంబ జిల్లా సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై కుటుంబం. మన పెద్దలు గౌరవనీయులు జిల్లా నూడా చైర్మన్ కేశవన్న గారికి, మరి ఉమ్మడి జిల్లాల మరకండి బొమ్మన్న గారికి, ఉపాధ్యక్షులు ఈరన్న గారికి, మరి నిజామాబాద్ యొక్క కుల బాంధవులందరి పెద్దలకి, మరి ముందున్న కొత్తగా ఎన్నుకోబడిన నూతనంగా సర్పంచులు, ఉప సర్పంచులు, మరి గ్రామాల్లో ఉన్నటువంటి వార్డు మెంబర్లు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇది మన గౌరవ పెద్దలు మంచి కార్యక్రమాన్ని ఈరోజు సర్పంచులకి సన్మాన కార్యక్రమం పెట్టి, మరి మన సర్పంచులు మరి ముందు కూడా మళ్ళీ మన గ్రామాలలో సర్పంచే ఒక సేవా మార్గం కాబట్టి సర్పంచ్ రావడము చాలా అదృష్టం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించి సర్పంచ్ రావడము అది ఒక సేవా భాగ్యము. ఆ సేవ చేసే భాగ్యం అందరికీ దొరకదు. కాబట్టి కొంతమంది మనము డబ్బుండి కావచ్చు, కులం బలం ఉండి కావచ్చు, పార్టీ బలం ఉండి కావచ్చు, మనం సర్పంచులు అయినాం. కాబట్టి మరి నేను నా గ్రామంలో 2014లో మహిళా రిజర్వేషన్ కింద సర్పంచ్ కూడా పోటీ చేసి వార్డ్ నెంబర్ వేసిన కాబట్టి సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. మరి అట్లాగే వార్డ్ నెంబర్ గెలవడం జరిగింది నేను. మరి తర్వాత 2018లో కూడా సర్పంచ్ పోటీ చేసి నేను నా కుల బలంతో, గ్రామాల బలంతో నేను సర్పంచ్గా గెలవడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో. మరి తర్వాత మరి నేను ఇప్పుడు మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ కింద సర్పంచ్ కూడా నా కులమే బలము. నా గ్రామంలో కుర్మ కులస్తులందరూ కూర్చుండి ఇందాక అన్న చెప్పినట్టు సేమ్ ఆ అన్నది నాది ఒకటే. మరి నా కులంలో కూడా ఈసారి నేను పోటీ చేయొద్దు అనుకున్నా. మరి కులంలో కూర్చుండి అన్న మరి ఎట్లా చేద్దామని అందరినీ విచారిస్తే వాళ్ళందరూ తప్పకుండా నువ్వు ఉండాలని చెప్పారు. మరి తప్పకుండా ₹1 కూడా తీసుకోలేరు. నా గ్రామంలో కూడా ₹1 పంచలేదు. ఒక సొంతంగా నా 1 లక్ష రూపాయలని, మరి ₹1,00,000 కూడా బయట వాళ్ళు చంద రూపంగా నాకు ఇచ్చారు. మరి నా గ్రామంలో పోటీ చేసే వ్యక్తి అధికార పార్టీ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కూడా ఉన్నాడు. నేను బీజేపీ మండలాధ్యక్షుడు కూడా నిర్వహిస్తూ ఉన్నాను. మరి ఈ సమస్య మన గౌరవ పెద్దలు ఉన్నారు కాబట్టి మరి జిల్లా కమిటీ కుర్మ సంఘం మనకు ముందు ఎంపీటీసీలు కానీ, సొసైటీలు కానీ, మున్సిపాలిటీలు కానీ తప్పకుండా మనం అందరం గెలవాలా. మన కులస్తులు అందరు బలంగా ఉండాలంటే తప్పకుండా ఇప్పుడు గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు అందరూ కూడా కమిటీ వెనుక మనం నడిస్తే తప్పకుండా మనకు అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతా ఉన్నాము. మరి సర్పంచ్ అంటే మనకు అందరికీ తెలవాలి. కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది, అంబేద్కర్ గారు మన బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి హక్కు మనల్ని ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి ఎంత డబ్బు వస్తుంది, ఎటు పోతుంది. సహకార సంఘాలు కూడా ఉన్నాయి, సొసైటీలు, డైరెక్టర్లు కూడా మనం లేరు సార్, మరి చైర్మన్లు కూడా లేరు. తప్పకుండా మనకు వస్తున్నటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు పోతున్నాయి,
తప్పకుండా మన అందరినీ తెలవాలంటే ప్రతి ఒక్కటి మన గౌరవ పెద్దలు రాబోయే రోజుల్లో మన కేశవేరన్న కానీ భూమన్న కానీ ఎమ్మెల్యేకు పోటీ చేసి మన అందరూ సహకరించి అన్న వెనుక మన అందరూ సహకారంగా ఉండి ఒక అన్న మన నిజామాబాద్ జిల్లా ఒక కుర్మ ఎమ్మెల్యే ఉన్నాడంటే మనం అందరం మన గ్రామంలో నిజామాబాద్ జిల్లాలో ఎవరైనా కానీ ఒక ఎంఆర్ఓ దగ్గర కావచ్చు, ఎస్ఐ దగ్గర కావచ్చు, కలెక్టర్ దగ్గర కావచ్చు, మనము కాలు మీద కాలేసి ఇది చెయ్యాలంటే ఇది పని కావాలంటే తప్పకుండా చేస్తారు. కాబట్టి మన పెద్దల నడకలో మనం అందరం నడుస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు. ఒక 20-23 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. ఆయనకి ఉండవదంటే వాడు 2000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు తెనుగోల పిల్లగా. ఒక లీడర్ ఎదగాలనుకున్నప్పుడు యువకులకు, పెద్ద మనుషులకు అందరికీ ఏకపక్షంగా పంచాలు చెప్పడం కానీ మనకున్న ఆకారణాల మీద చూపెట్టడం కానీ ఇది దృష్టిలో పెట్టుకోలే. వాళ్ళు ఎందుకు చేస్తారు? మన మీద తప్పు ఇక్కడ ఒక తయారవుతారు. మనం ఏం చేయకుండా తప్పు చేస్తున్నాడు. సర్పంచ్గా గెలవాలన్నా మనం అందరి ఓట్లలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పిల్లగా నిలబడ్డాడు. వాడు మండలం సర్పంచ్ పిల్ల మంచి నిలబెట్టి ఒక యువ నాయకుడిని పోరని 29 ఏళ్ళ పోరని తెచ్చిపెట్టి జనాలు మనలా గమనిస్తారు. ఇది ఓటు అదంతా పక్కకు పోతుంది. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం మేము. ఇప్పుడు స్టార్ట్ అయింది, దాని ఫలితమే ఇది. కాబట్టి ఇంకా మన కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతున్నారు. కొద్దిగా మంచి ఒక్క నిమిషం లేదనో డబ్బు లేదనో ఏదో లేదని ఇంటికాడ చేస్తూ ఉంటారు. పెద్దలు కూడా అందరూ కొద్దిగా మండల మీటింగ్లు పెట్టి అందరికి సపోర్ట్ చేస్తే మా వెనకాల కూడా పెద్దలు ఉన్నారని వారు కూడా కొద్దిగా ముందుకు వస్తారు. వేరే కులాల్లో చాలా మీటింగ్స్ పెడతా ఉన్నారు. మీటింగ్లు చాలా పెట్టి మా కులం ప్రకారం మీటింగ్ ఉందని ఇంకేదో ఒకటి అందరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా మాకు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంది మా అంటే యువకులు ముందుకు వస్తారని అందరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఆయన సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం తర్వాత లైన్ వస్తలేదు. నిర్విఘ్నం అచ్చా మర్చిపోయినా సారీ. గురుమే దేవ. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఆది గురువు, ఆది దేవుడు, ఆది వినాయకుడు పేరులోనే ఉన్న శ్లోకంలోనే కురుమే దేవరా అని చెప్తా ఉంటాడు. సో అందరి దయచేసి అందరు గమనించాలి. ఓ హిందూ జాతి కులమా, ఓ హిందువులో ఉన్నటువంటి కులాలన్నిటికీ చెప్తా ఉన్నా. ఒక ఆది వినాయకుడి శ్లోకంలో ఉన్నది ఎవరంటే నా కుర్మ కులం. సో దయచేసి అందరూ చూసుకుంటే సో ఆది వినాయకుడి సాక్షిగా, కుర్మ కులం సాక్షిగా ఈరోజు మోపాల్ నిజామాబాద్ జిల్లా 8 కిలోమీటర్ల దూరం 30 సంవత్సరాలుగా కుర్మ జాతి సాధిస్తూ కుర్మ కులంకు ఒడ్డుగా ఉన్నటువంటి మోపాల గ్రామం సర్పంచ్ గెలవాలన్నా, జెడ్పీటీసీ గెలవాలన్నా, ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎంపీటీసీ గెలవాలన్నా ఒక్క మోపాలు కుర్మ కులం కల్లెర వేస్తే ఆటోమేటిక్గా శాసించేది మోపాల కుర్మ కులం. అలాగని చెప్పేసి నా మోపల గ్రామంలో ఉన్న మిగతా రెడ్డి, గోసంగి, కమ్మర, కుమ్మర, హౌసుల, వడ్ల, విషబ్రహ్మణ, పద్మశాలి కులాన్ని తక్కువ వేయడం లేదు. నా గెలుపుకు కారణం ఒక కన్ను నా కుర్మ కుల సభ్యులైతే ఇంకో కన్ను నా మిగతా నా గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘ సభ్యులను గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఎలక్షన్ రాగానే మనం అందరం సపోర్టింగ్ అంటా ఉన్నాం. అన్నా ఈరోజు మీ అందరు కలిసి జిల్లా కుర్మ సంఘం సభ్యులు అందరు కలిసి మాకు సన్మానం చేస్తా అని చెప్పేసి పిలుపు రాగానే కన్నీటి పర్యంతమైన సరే ఓట్లప్పుడు రాకపోవచ్చు, ఓట్లప్పుడు కేసీఆర్ గారిని ఫోన్ చేస్తే లేకపోవచ్చు, ఓట్లప్పుడు మార్కెట్ భూములను ఎవరు వెళ్ళకపోవచ్చు. బట్ గెలిచిన తర్వాత కనీసం చాలా కలిపి సన్మానం చేస్తున్నా కుర్మకులం గుర్తించి ధన్యవాదాలు చెప్తా ఉందని చెప్పేసి ఒకసారి మీ అందరూ గట్టిగా సపోర్ట్లతోటి జిల్లా కుటుంబ సంఘానికి ధన్యవాదాలు చెప్తాను కోరుతా ఉన్నా. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఓట్ల జాతకం, ఓట్ల రాజకీయం, ఎవరు మీనో, ఎవరి కులం మీనో, ఎవరు మీనో ఎడదలుచుకోలేను. రాజకీయం అన్నాక మిత్రులు శత్రులు అవుతారు, శత్రులు మిత్రులు అవుతారు. ఎన్నుకున్నోడి పక్కన బల్లెం లెక్క తయారవుతారు. కాబట్టి మా మోడీ సార్ ఎప్పుడు చెప్తా ఉండే 20 ఏళ్ళ కిందట గుజరాత్ అభివృద్ధి చేసిన తర్వాత ఆ మోడీ సార్ యొక్క
ఆ విజన్ చూసి వచ్చిన రాజకీయాలకు వచ్చిన నేను ఖచ్చితంగా రాబోయే రామరాజ్యంలో మోపల గ్రామాన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్ళి చెప్పేసి కోరుతా ఉన్నా. గమనిస్తా ఉన్న 20 సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షులుగా కుర్మ సంఘ యజ్ఞ మల్లేశం అన్న గారికి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాల మేకల గొర్రెల పెంపక అధ్యక్షుడు మరకండి భూమన్న గారిని గుర్తు చేసుకుంటా ఉంటే అప్పుడప్పుడు ఒక్కసారి వార్డు మెంబర్ గెలాలంటేనే 30 తిప్పలు పడాల్సిన సమయం ఇది. పైసలు లేకున్న బాధనే, పక్కోడికి పని చేయకున్న బాధనే, పక్కోడికి పని చేసి మళ్ళీ మర్చిపోయిన బాధనే, వార్డు మెంబర్ గెలాలంటే ఊరు లేదంటే కష్టం తరుణంలో ఇన్ని సంవత్సరాలుగా కుర్మ కులానికి ఏదో ఒక రకంగా సంఘీభావంతో సహాయపడుతున్న కేశ వీరన్న గారికి మరొకసారి మీ అందరూ గుర్తు చేస్తా ఉన్నా. నిజామాబాద్ నగరంలో ఎవరు కూడా అధ్యక్షుడంటే యాస్ మా కుర్మ బిడ్డే కేశవ్ అని చెప్పక తప్పదు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైన అతి బ్రహ్మాండమైన మా నీలకంఠేశ్వర స్వామి ఆలయ చదివినాడంటే నిజాం బుద్ధి చెప్తా ఉన్నా, నా కుర్మ బిడ్డ తిరుపతానని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇదే కాదు, ఒక దేవన్న కావచ్చు, ఒక నిరవణ అన్న కావచ్చు, ఒక గంగన్న కావచ్చు, ఈ అదేవిధంగా తిరుమలకి సర్పంచ్ మోహన కావచ్చు. చెప్పుకుంటే చాలా మంది మేధావులు నాకంటే చాలా మంది ఉన్నారు. కానీ నాకు గర్వంగా ఉందన్న, చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా రాజకీయం అయిపోయింది, ఓట్లు అయిపోయినాయి. ఒక్క విషయం అందరికి చెప్తా ఉన్నా, నా గ్రామంలో నా మీద పోలీసు వ్యక్తి కూడా కుటుంబ సభ్యుడే. సో ఏది ఏమైనా కులం అనేది గడప లోపల మట్టుకు, రాజకీయం అనేది గడప దాటితే అన్ని కూడా సంబంధాలు ఇంపార్టెంట్గా ఉంటాయి. శత్రువులతో మిత్రులతో పరిచయిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా నాకు సహకరించిన, నాకు ఓట్లేసిన నా మోపాల గ్రామ అందరికీ స్పష్టంగా మరొకసారి నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలకు, వేదిక ముందున్న మేధావులకు, వార్డు మెంబర్ గెలిచి ఉప సర్పంచ్ గెలిచి సర్పంచ్ అయినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మళ్ళొక్కసారి మోపాల గడ్డ నుండి కుర్మ ఎవరైతే ఉన్నారో ఒక సభ్యులు ధన నరసయ్య గారు కావచ్చు, మా మల్ల అధ్యక్షుడు మన మంగళపల్లి గణేశన గారు కావచ్చు, మా అగ్గు మల్లన్న గారు కావచ్చు, కౌలాస్ గౌడర్ గారు కావచ్చు, ఇలా చాలా మంది పేరు ఎప్పుడు చాలా మంది సపోర్ట్ చేసిరు. వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళు సపోర్ట్ చేయకున్నా ఇప్పుడు మోపాల సర్పంచ్ ఎవరంటే కుర్మ పిల్లలని ఖచ్చితంగా అది చాలు, నాకు అది చాలు. దయచేసి మరోసారి చివరికి చెప్తా ఉన్నా, అన్న ఇక్కడ టైం అయ్యాడు, నాది మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ యొక్క ఆదర్శం నా గొంతు కేసీఆర్, నేను వేసుకున్న డ్రెస్ రేవంత్ రెడ్డి. సో విత్ డోంట్ గో ఫర్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ ఇప్పుడు చేయదలుచుకోలేను, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నా. దయచేసి ఈ వేదిక ముందున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కావచ్చు, ఈ వేదిక మీదున్న ఈ జిల్లా యంత్రాంగం అంతా కావచ్చు, దయచేసి ఒక చిన్న విన్నపం. నేను రాబోయే 5 సంవత్సరాలు పరిపాలన చేయబోతా ఉన్న సర్పంచులు నా గ్రామానికి రండి, నాకు సలహాలు ఇవ్వండి. మీకు ఓట్ల మీరు పోటీ చేసినప్పుడు అన్నా మీరు రండి, నా ప్రచారంగా మీకు అడగలేను, అడిగినా మీరు ఫోన్ లేకపోతే కావచ్చు, నేను మళ్ళీ గుర్తు చేయలేకు. ₹1 ఇచ్చి నాకు బీరు పంపించి నాకు ఓటు చెప్పింది ఎప్పుడే కావచ్చు, నేను అడగా. కానీ రాజకీయాలు పక్క పెట్టేసి మోపాల చిన్న పిల్లగాన్ని నోట్లే మాటేస్తే నోట్లు 5 కొడుకునే వ్యక్తిని మీరందరూ రావాలా, మీ సహాయాలు కావాలా. ఎస్, మోపాల కులంలో మోపాల గ్రామంలో కులం పిల్లగాడు రాజ్యం వెళ్తుందని చెప్పేసి మీ సలహాలు ఇస్తూ మీరు నాకు అభివృద్ధికి దోహదపని చెప్పేసి కోరుతా ఉన్నా. దయచేసి మరకని భూమన్న గారు చెప్తా ఉన్నా, మరొకసారి కేశవని చెప్తా ఉన్నా, మా తిరుపతి చెప్తా ఉన్నా, మా ధన్వర్సన్న గారికి, గణేష్ అన్న గారికి, అక్కమల చెప్తా ఉన్నా, నీ తమ్ముడు మోపాల సర్పంచ్ అభివృద్ధికి ఈ నుంచి మీరు అన్ని చదువుతాలు మానుకోండి, నాకు సహాయపడండి. నా నిజామాబాద్ జిల్లాకు 8 కిలోమీటర్ దూరంలో ఉన్న మోపాల గ్రామం అభివృద్ధి కొరకు మీరు అందరూ సలహాలు సూచనలు ఇవ్వడం కోరుతూ మీ అందరికీ మళ్ళొకసారి నా ఫోన్ నంబర్ని మీరు సేవ్ చేసి చెప్పి కోరుతా ఉన్నా. అన్న కేశవని ఫోన్ చేస్తే అన్న ఎవరితో అనకుండా ఇన్ని రోజులు అప్పు మల్లన్నకో మంగళపడి గణేశన్నకో ధనసం పొజిషన్ కావచ్చు అన్న, ఇప్పుడు రాజకీయంగా సర్పంచ్ ఉన్నక్కడ మోపాలు వస్తే రవి ఎక్కడో పోటీ చెప్పించి కొడతా ఉన్నా కేశవన్న గారిని మధురపోన గారికి. నా నంబరు 83309454 మోపాల సర్పంచ్గా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మాత్రమే. నేను చేస్తూ ఉంటా, నేను నా అభివృద్ధి చేస్తూ ఉంటా, నేను ఎవరికి ఆశపడా, ఎవరికి వినా.
కానీ మీ సహకారం కావాలి కంపల్సరీ. నేను మళ్ళీ మా అవ్వ చెప్తా ఉండే, పాపం మా అవ్వ చనిపోయింది చెప్తా ఉండే, నానా అన్నం పెట్టిన మొదటి చెప్తా ఉండే, నాకు అన్నం పెట్టింది నా కుటుంబకులు. నాకు గుర్రకాడికి పోయేటప్పుడు సిక్కాను పట్టుకో అన్నం పెట్టుకుని పోయేటప్పుడు ఏదైనా కులం అడ్డకు తిట్టినప్పుడు కూడా ఓర్పు నేర్పింది నా కుటుంబకులు. సో అందుకే చెప్తాను, నేను రాజకీయాలను పక్కా కట్టేసిన, నేను సర్పంచ్ గెలిచిన కాబట్టి దయచేసి విమర్శలు శత్రుత్వం మాని ప్లీజ్ నా అభివృద్ధిలో మీరు నాకు సహాయం చేయండి. మీ చిన్న మంచి మాట, మీ సలహా సూచనలు ఇవ్వండి. నా వాట్సాప్ నెంబర్ మళ్ళీ చెప్తా ఉన్నా, 8330945448. రాబోయే రోజుల్లో కూడా నేను మళ్ళీ సర్పంచ్ కావాలని చెప్పేసి మీ ఆధ్వర్యంలో మంచి ఉందని చెప్పేసి ఏ కులం కూడా కుర్మ కులం నాకు కన్నా చెప్తా ఉన్నా, మిగతా కులాల రెండవ కన్నా కాబట్టి మూడవ కన్నా నేను ఎవరికి అన్యాయం చేయను, ఎవరికి కూడా ఆటంకం చేయను, అందరికీ సహకరిస్తా. మళ్ళొకసారి అందరూ ఒకసారి ఎవరికి అందరి చేతులు పైకి లేపాలని కోరుతా ఉన్నా. చేతులు వల్ల పైకి లేపాలి, చేతులు లేని వరకు పైకి లేవద్దు. జై కుర్మా, అదో వినస్తలేదు. కుర్మ కులస్తులందరికీ శుభాకాంక్షలు. నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు అందరికీ శుభాకాంక్షలు. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేశవేరన్నకి, భూమన్నకి ధన్యవాదాలు అన్న. అందరు నేను అనుకుంటున్నా 2-3 రోజుల నుంచి అందరూ ఏర్పాటు చేసుకుంటారు, మా కులం గ్రేడు, మా కులం గ్రేడ్ అని. మరే ఎన్నడెన్నడా అసలు వెయిట్ చేసినాం, మనది కూడా వచ్చింది ఈరోజు. అట్లాంటి అవకాశం మీరు కల్పించినందుకు ధన్యవాదాలు అన్న. మన కులస్తులు ఎందులో తక్కువలేమన్నా. యాక్చువల్ అయితే పైసా పరంగా కుటుంబంలో టాప్లో ఉన్నాం, భయం పరంగా ఉండాలి అంతే. మనకు పైసా వస్తుంది, ఎవరి కిందనో పని చేయాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు 10 మంది చెప్పుకున్నాము అన్న, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాక్టివ్గా ఉండి యూత్ అయితే ఈసారి వస్తున్నారన్న. యూత్కి చేయడానికి, పబ్లిక్ కూడా యూత్కి చేయడానికి మస్తు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కొంచెం మనం ఎంకరేజ్ చేస్తే ఈరోజు 10 మందిని 100 మందిని చేసుకోవచ్చు అన్న సర్పంచ్లని. నేను గెలవడానికి కారణం కూడా మన కుర్మలే అన్న. మెయిన్గా ముద్దాల మల్లన్న నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఫస్ట్ నేను వెళ్ళడానికి కారణమైండు మాజీ సర్పంచ్ ప్రభాకర్ అన్న, మా విలేజ్ నుంచి బాగా యాక్టివ్గా ఉంటారు. నేను ఇంతవరకు కుర్మ మీటింగ్లకి దేనికి కూడా రాలేను, ఫస్ట్ టైం వచ్చిన. వాళ్ళిద్దరూ మనల్లోకి వెళ్ళి ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు సపోర్ట్ చేసిరు. నా గెలుపు కూడా భాగమయ్యారు, నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టారు అన్న. ఇద్దరికి ధన్యవాదాలు. లాస్ట్ టైం కూడా మా కుర్మలే అన్న సర్పంచ్, ఇప్పుడు కూడా కుర్మలమే, ఎప్పుడు కూడా మనల్లోనే కావాలి, ఎంకరేజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సంఘాలు ఉన్నాయి కానీ చిన్న కులాలు అంటే చాలా తక్కువ మంది ఉన్న కులాలు మనకు చాలా డామినేటింగ్ ఉన్నాయి. దయచేసి అన్ని ఊర్లలో మన కులాలు సపోర్ట్ చేసి మన వాళ్ళని గెలిపించుకొని మన ఊర్లో అభివృద్ధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం మనందరము. నిజానికి నేను ఈ మీటింగ్ రావడం ఫస్ట్ టైం. ఇలాంటి మీటింగ్స్ పెట్టినప్పుడు నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ లేకుండే, సారీ టు సే. ఇది అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మనకంటూ మనకు ఒక కుల సంఘం ఉంది, మన పెద్దలు ఉన్నారు, మనకు నడిపించే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అందరికి తెలియడం ఫస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నేటి కుర్మ సర్పంచ్ మరియు ఉప సర్పంచుల సన్మాన మహోత్సవంకు అధ్యక్షత వహిస్తున్నటువంటి దేవన్న గారికి, మరి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు నుడా చైర్మన్ కేశవేరన్న గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా గుర్రమేకల సహకార సంఘం అధ్యక్షుడు భూమన్న గారికి, మరి సలహాదారు నర్సన్న గారికి, ఉపాధ్యక్షుడు వీరన్న గారికి, గంగన్న గారికి, మరి నాతో కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు మరియు చైర్మన్లకు, నా కుల బాంధవులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు నేటి సమావేశం చాలా సంతోషం. ఎందుకంటే ఇందాక చాలామంది చెప్పారు వేరే వేరే ఆ రోజు ఈ రోజు ఈ సమయం రానే వచ్చింది. మరి చాలా కష్టపడి నాతో కొత్తగా అయినటువంటి సర్పంచులకు ఒకే సూచన, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా మరి మన కులం ఉన్న దగ్గర కులం సపోర్ట్ చేసింది,
చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చినాం, చాలా సంతోషం. భయపడాల్సిన అవసరం లేదు. పెద్దలు మనకు 2 ముఖ్యులు ఉన్నారు, వాళ్ళతో ఒక కమిటీ కూడా ఉంది. 10 సంవత్సరాల నుంచి మారుమూల గ్రామాలకు కూడా డోలు దుంపతో వెళ్ళి మరి మన కులాన్ని చైతన్యపరిచినటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి ఈ పెద్దలే వీళ్ళు ఇంకా మేము కూడా సర్పంచ్లుగా ఉండి మరి వాళ్ళ అడుగుదాడల్లో నడుస్తూ మరి కులాన్ని చైతన్యపరచడానికి చాలా మరి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అదే విధంగా ఈరోజు ఇంతవరకు వచ్చినాం. యువ నాయకులు కూడా చాలా తయారయ్యారు. ఈరోజు ఇక్కడ ఈ హాల్ తక్కువ ఉంది కానీ తక్కువ సభ్యులు ఉన్నాం కానీ ఇలాంటి 4 హాళ్ళైనా సరిపోని పరిస్థితి. 2013లో మన కులం అంటే ఎక్కడ కూడా తెలియదు. వాస్తవంగా నాకు మరి భూమన్న కూడా తెలియదు, వేనన్న అంటే చుట్టము నాకు తెలుసు, ఒక నాయకుడిగా తెలియదు. మరి నర్సన్న నాకు పరిచయం చేసిండు. ఇది 2 నర్సన్న ఎంపీటీసీ ఉన్నాడు. మరి 2013లో నేను సర్పంచ్గా ఉన్నా, సర్పంచ్లపురం అధ్యక్షుడిగా ఉన్నా. ఈ రోజు కూడా సర్పంచ్ తిరుమలపల్లి, నేను సర్పంచ్లపురం అధ్యక్షుడు రూరల్ మండల్ 2వసారి. మరి వీళ్ళ దీవెనలతో మీ అందరి దీవెనలతో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే మరి ఈ సభాముఖంగా నా గ్రామంలో ఉన్నటువంటి కుల బాంధవులకు కూడా పాదాభివందనం చేసి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళందరూ 4 మూలల గ్రామంలో 4 మూలల నిలబడి మరి నా గెలుపుకు కారణమైంది. కాబట్టి నా కుల బాంధవుల్ని ఎప్పుడు కూడా మర్చిపోను. మరి మీరందరూ కూడా మన గ్రామాల్లో ఉన్నటువంటి కులాన్ని కలుపుకొని పోతూ మరి కులాన్నే కాకుండా బయట కులాలను కూడా మనము మన కుటుంబమే కాదు బయట కుటుంబాన్ని కూడా మరి సేవ చేస్తూ మనము ఎల్లవేళలా వాళ్ళ ప్రజాసేవలో ఉంటే ఖచ్చితంగా యువ నాయకులు అన్నట్టు సేవ అనేది ఖచ్చితంగా యువకుల్ని ఈరోజు పెద్దలందరూ గౌరవిస్తారు. ఎందుకంటే ఒక యువ నాయకుడు ఉంటే ఏదైనా ముందుకెళ్తారని చెప్పి ఆలోచిస్తారు. కాబట్టి మనం ప్రజాసేవలో ముందుండాలా. మరి మన కులంతో కూడా ఖర్చు ఉండాలా. అన్నీ ఉంటేనే మనము మరి ఈ నాయకుడు కావాలంటే లక్షణాలు అవన్నీ ఉండాలి. కాబట్టి దయచేసి అంటే సమయం ఎక్కువ లేదు, మరి మన కులం మీటింగ్ లేవు అది అని చెప్తున్నారు. చాలా 15 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా కష్టపడ్డారు. మరి ఈ మధ్య అనివార్య కారణం వల్ల కొద్దిగా వెనకబడింది వాస్తవమే. దాంట్లో కూడా నేను ఒక కార్యవర్గ సభ్యుడిని కాబట్టి మన్నించాలా. మరి మీరందరూ యువకులు ఇంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు అంటే ఇప్పుడు మాకు భీమగల్ మండలం నుంచి కూడా ఎవరు అంతగా భోగేందర్ కూడా ఉండే భోగేందర్ మరి ఇప్పుడు యువ నాయకులు 2 ఉప సర్పంచులు కూడా వచ్చి ఇంత యాక్టివ్గా కనిపిస్తుంటే మాకు కూడా మరి సంతోషంగా కనిపిస్తుంది. కాబట్టి మరి మీరందరూ ఇప్పుడు మా బోధన్ రవి ఉన్నాడు, తనకు ఒక్క మాట చెప్తే చాలు కాన్సెన్స్ అంతా ఇట్లా చుట్టుముట్టిస్తాడు కుసున్న దగ్గర. ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు మందర్లో, ఏ మామూలు గ్రామం ఉన్నది, తన 2వసారి సర్పంచ్ అంటే తన యాక్టివిటీని మొత్తం గుర్తిస్తారు. మనం చేసే సేవల్ని ప్రజలు కూడా గుర్తిస్తారు. కాబట్టి మనం కూడా ప్రజా సేవలో ఉండి మన కులంతో బలం అన్నట్టు మరి మనం అందరినీ కలుపుకొని పోయి మరి మనం ముందుకెళ్దామని చెప్పి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచుల ఉప సర్పంచుల కార్యనోతు మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గొడా చైర్మన్, మన కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు కేశవ వేలన్న గారు, గొర్రెల మేకల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి కుర్మ సంఘం అధ్యక్షులు మరకంటి భూమన్న గారు, అలాగే మన ఉపాధ్యక్షులు వీరగౌడన్న గారు, ప్రధాన కార్యదర్శి దేవన్న గారు, మరి ముందట కూర్చున్న సర్పంచులు ఉప సర్పంచులు కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సర్పంచులకు ఉప సర్పంచులకు శుభాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి మన కులానికి ఒక గుర్తింపు రావాలని మరి ప్రతి గ్రామంలో మనం ఇప్పటి వరకు కూడా చాలా గ్రామాల్లో మండలాలు గ్రామాల కమిటీలు కూడా వేసుకొని ఒక కులాన్ని మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో సమాజంలో కులానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. అన్ని వర్గాలు కులాలు బాగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కులమే బలం అనే స్థాయి జరుగుతూ ఉంది. కులము గ్రామంలో బలం ఉంటే మండలాల్లో బలం ఉంటుంది, మండలాల్లో బలం ఉంటే కాన్స్టిట్యూన్సీలో బలం ఉంటుంది. ఆ స్థాయి మరి మనము రావాల్సిన
ఆవశ్యకత ఇంకా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని వేణన్న గారు కూడా కొద్దిగా దృష్టి పెట్టి మన ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి సర్పంచులకు మరోసారి ఉప సర్పంచులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తాను. ఏ మెసేజ్ పెట్టినా 1-10 సార్లు ఆలోచించి మన కులకు సంబంధించిన విషయము అది ఇంపార్టెంట్ 10 మందికి అవసరం అనుకుంటే పెట్టండి. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పెట్టుకోవాలనుకుంటే పర్సనల్ గ్రూప్ పర్సనల్ పెట్టుకోవచ్చు. పండుగలు పెట్టుకోవచ్చు, పర్సనల్ పెట్టుకోండి, పండుగలు కూడా పర్సనల్ పెట్టుకోండి. నేను హాస్పిటల్లో ఇంపార్టెంట్ మన పేదవారు ఎగ్జామ్ ఉన్నది, వాళ్ళకి ఏం దిగులు పేదవారు ఉన్నారు, ఎవరైనా సాయం చేయగలిగి పనులు పెడితే ఎవరైనా సాయం చేయగలుగుతారు. ఇక గ్రూప్ ఎవరు వస్తాయని చెప్పి ఇప్పటికి గ్రూప్ ఎవరు వస్తా గ్రూప్ చూడకుండా పనిచేసాడు. కాబట్టి దయచేసి మీరు మీతో పాటు మీరు అందరికీ చెప్పే గ్రూపులో పెట్టద్దు. ఒకవేళ ఇక్కడ నుంచి పెట్టితే ఇక్కడ ఆ నంబర్ డెలిట్ చేయబడుతుంది. ఎవరైనా సరే నేనైనా కానీ ఎవరైనా కానీ వేరే వెళ్తే గ్రూప్ అయితే ఆ గ్రూప్ డెలిట్ చేయబడుతుంది. ప్రతి ఒక్క సమాజం జిల్లా అధ్యక్షులు వేణన్న గారు కానీ మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉమ్మడి గొర్రెపెక్కడ ఉన్నవారు గతంలో ఇద్దరు కూడా సర్పంచం మాజీ సర్పంచం ఇద్దరు కూడా సర్పంచం ఉండండి. ఇప్పుడు 10 మంది అయ్యారు. నేను చెప్పిన 20 మంది అయితే చైతన్య పన్నట్లు కొమ్ము నరేషు గంగన్న ముద్రగన్న కిలో 40 ఇప్పుడు కొంచెం ఎక్కువైతారు. ఎందుకంటే బాల్పడ పెద్ద కాన్షియస్ ఉంది. వాస్తవంగా మీరు కూడా వాళ్ళ సపోర్ట్ ఉండి ఈ పెద్ద కాన్ఫిడెన్స్ కాబట్టి మన సంఘం ఏ చిన్న విషయం ఉన్నా మన అన్నలు అది విలేజ్ ఇచ్చినా దోమచందా ఇచ్చారు. ఇక్కడ మూలకెళ్ళి ఇక్కడ మధురకి వెళ్ళొచ్చాడు, చుట్టాలకి వెళ్ళొచ్చాడు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు అంటే మన ఇప్పుడు మనకు తెలిసిన మొక్కలే వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ముందుకు వస్తలేదు. ఇప్పుడు కొత్త నచ్చిందంటే మీతో పాటు మీ పక్కకున్న గ్రామాలందరూ తెలుస్తుంది. ఒక గ్రూప్ మినిమం గ్రూప్ కాన్సెప్ట్ గ్రూప్ క్రియేట్ చేసి ఏ చిన్న సమాచారం ఉన్నా జిల్లా గ్రూప్ వచ్చింది మీ కాన్సెప్ట్ గ్రూప్ పెట్టేసి అలా ముందుకు పోయితే ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తామని మన పెద్దలకు కూడా సంతోషంగా ఉంటుంది. ఇంకా మన జిల్లా మీటింగ్ ఏర్పడేస్తారని తీర్చినప్పుడు కోసం చూస్తున్నాం. అది మీ శ్రమ వృధా కాదు అన్నగారు, మీ పెద్దల శ్రమ వృధా కాదు. కుల సంఘం మొత్తం మీకు సపోర్ట్ ఉంది కాబట్టి మీకు ప్రత్యేక మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్తాం. అదొక పని అయితే మాకు జిల్లాలో ఎనలేని ఆశ మీ మీద ఉంది కాబట్టి అదొక్కటి మాకు ఈ పీరియడ్లో అయిపోవాలని మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఏ చిన్న పనున్నా మన భూమన్న గారు కూడా అక్కడ నుండి వచ్చి మనందరికీ ఇంప్రూవ్ చేస్తాడు. దానికి మనం కూడా సపోర్ట్గా ఉండి ఆ పెద్దలకి ఇద్దరికి వేణన్న గారు కానీ భూమన్న గారు కానీ మన వెళ్ళ మేము రుణపడి ఉండమని తెలియజేస్తూ ఇప్పుడు మార్మూల నుంచి మన ఈయన కూడా ఉపాధ్యక్షులు ఏ చిన్న విషయం ఉన్నా అక్కడికి వెళ్ళి రాష్ట్రానికి పగల తనకు వస్తాడు. నీకు కూడా ప్రత్యేకంగా డోర్ వాయిదాలు ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈరుగొండ మాట్లాడతాం కోరుతున్నాం. కుటుంబ కులస్తులకు అందరికీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమానికి వచ్చిన సర్పంచులు ఉప సర్పంచులు మరియు అతిథులు మాజీ సర్పంచులు ఈ రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చిండ్రు. మరి అలాగనే మన వేదిక పైన పెద్దలు నూడ చైర్మన్ కేశవేనన్న గారికి మరియు మర్కల్ భూమన్న గారికి మరియు ఓపల్ నరసన్న గారికి మరియు గంగన్న గారికి దేవన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఒక ఉత్సాహం తేవడం కోసం మన యొక్క సర్పంచులను ఇంకో ఉత్తేజపరచడం కోసం ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి వేణన్న గారు కానీ భూమన్న గారు కానీ వాళ్ళ కృషి. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన కులంలో ఎన్నుకోబడ్డ సర్పంచులకు కొద్దిగా మార్పు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విలేజ్లలో కుర్మ సర్పంచ్ అయినా ఏ కులం సర్పంచ్ అయినా అక్కడ ఆ కులానికి ఆయననే ఉంటాడు. కాబట్టి కుర్మలు అందరం కలిసి ఇక్కడ కలిసినాం కాబట్టి ఇంకా కుర్మలు ఎంతోమంది సర్పంచ్లు అయినారు అనే ఒక ఎప్పటికి రాని వారికి అయితే అర్థమవుతుంది. ఇప్పటిదాకా నడిచిన ఎప్పటికి వచ్చిన వాళ్ళ కంటే అర్థమవుతుంది, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కువ అర్థమవుతుంది. మా కులం కూడా ఇంత ఉంది, దాంట్లో సర్పంచులు ఇంతమంది అయినరు, మరి ఇంతమంది ఉప సర్పంచులు అయినరు, ఇంతమంది వార్డు మెంబర్లు అయినరు,
ఈ యొక్క కార్యక్రమం కోసం ఈరోజు మిమ్మల్ని పిలవడం ఇక్కడికి, మరి ఒకరినొకరు పలకరించుకోవడం, ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, మరి రాజకీయంకు బలపడడం. దీంట్లో మీరు సర్పంచ్లు అయినరు, ఇప్పటి వరకు పెద్దలు అందరూ చెప్పిర్రు, సర్పంచ్లు చెప్పిర్రు, ఉప సర్పంచ్ చెప్పిర్రు, వేదిక పైన కూడా చెప్పిర్రు. ఏం చెప్పిర్రు? వేదిక సర్పంచులు, ఉప సర్పంచులు, తర్వాత వేదిక పైన చెప్పిర్రు. కానీ ఇంకా మనం రాజకీయంలో ఎదగాలని చెప్పాలా? ఇంకా ఎన్ని ఉన్నాయి మనకు? ఎంపీటీసీలు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, తర్వాత సొసైటీ డైరెక్టర్లు ఉన్నాయి, సొసైటీ అధ్యక్షులు ఉన్నాయి, తర్వాత ఎన్నో రాజకీయం ఎదగడానికి ఇంకా నామినేట్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి దాంట్లో కూడా మన కులస్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని, నిన్న కామారెడ్డిలో బాధాకరమైన విషయం, బొమ్మలతోటి ఉంటాడు ఒక గంగన్న అని చెప్పేసి ఆయనను మన కులం వల్ల కూడా కొట్టాడు. అది ఎంత ఘోరమైన మాట చెప్పు, గౌడు గెలిపించింది అంటే అంతలో ఓర్వలేస్తాను. మన కులంలో మనకు ఉంటే మనడు ఎక్కడ ఎదుగుతాడు చెప్పండి? నేను ఇది ఓపెన్ మాట్లాడుతున్నా. మీకు మనసులో ఒకటి కాదు, లోపల ఒకటి కాదు. మన అన్నదమ్ములో కూడా ఒకటి టైం ఉంది మన కులంలో దాంట్లో. అయితే వేరే కులంలో దాంట్లో మన కులం ఇప్పుడు ఐక్యత అవుతుంది, మన కులంలో రాజకీయంగా వస్తున్నాం. మనం ఇంకా ఎదగాలనుకుంటే ఇంకా కొంత అవకాశం ఉంది. దానికి ఏం చేస్తే ఎదుగుతాం? మనం ఏం చేస్తే మనోళ్ళు వేదిక పైకి వస్తారు. ఇప్పుడు దొడ్డి కొమ్మరయ్య సాయుధ పోరాటం చేసిండు. పెద్ద పెద్ద రాజులు అప్పుడెప్పుడు రెడ్డిలు వాళ్ళ దగ్గర దొరల దగ్గర కూర్చొని బాంచం దొరాలే కారణం మనం ఉంటివి. మరి ఈరోజు సర్పంచ్ వేదిక మీదకి వచ్చినాం అంటే ఎంత మార్పు వచ్చింది మన దాంట్లో. మరి ఇంకా మార్పు రావాలనుకుంటే దయచేసి కుటుంబాలందరూ అలాంటి భావన లేకుండా మంచి ఉద్దేశంతో మనల్ని రాజకీయంగా ఎదిగిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. శనార్థి ఇలా కొత్త సంవత్సరంలో ఫస్ట్ వస్తున్న పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతికి కొత్తగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు వాళ్ళందరినీ వేలన్న నాయకత్వంలో వేలన్న టీము వేలన్న వేదిక తయారీపించి సన్మానం చేయడం వల్ల కామారెడ్డి జిల్లా కులం తరఫున మీ పెద్ద మనుషులందరికీ శనార్థి చెప్తున్నాం. మరి వేలన్న అంటేనే దగ్గర 30 సంవత్సరాల నుంచి ఆయన పేరు నేను వింటున్నా. రాజకీయాలలో, కీలక రాజకీయాలలో డి శ్రీనివాస్తో ఆయన ప్రయాణం కొనసాగింది. డి శ్రీనివాస్ పార్టీ చేంజ్ అయ్యేటప్పుడు తన నేను రాత్రి దాకా మాట్లాడుకోవడం జరిగింది. నేను అలా ఉండిపోవడం వల్ల ఇవాళ ఇంకా ఉన్నత స్థాయికి డి శ్రీనివాస్తో ఆయన మనం పోల్చలేం. కానీ అన్న అయితే మనకు ఉన్నత స్థాయికి ఎదగాలి. ఆయన శ్రమ, ఆయన కష్టం పార్టీ గమనిస్తుంది. పార్టీ కాకుండా మొన్న జరిగిన ఎలక్షన్ల కంటే ముందు టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కీలక వ్యక్తులతోటి వేలన్న పార్టీలకు తీసుకురావాలని డిస్కస్ చేశారు. పేర్లు చెప్పాయి ఇక్కడ. టికెట్ నిజామాబాద్ అనౌన్స్ చేస్తే వేలన్న తీసుకొస్తా అని చెప్పినారు. అనౌన్స్ చేయలేమన్నప్పుడు నేను వేలన్న తీసుకురాను. ఎప్పుడో ఒకసారి వేలన్న ఎమ్మెల్యేగా అవుతాడు, టికెట్ వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఇవాళ అయితే అన్నా నేను ఒకటే పార్టీలో ఉన్నాను. కానీ నేను ఏ పార్టీలో ఉన్నా మీ అందరితో పనిచేపిస్తాని తనకు చాలా పేరు పట్టింపులు అక్కడ చెప్పిన. టికెట్ ఏదో కర్మగాన్ని రాలేమనకున్నా రేపు భవిష్యత్తులో వస్తుంది అని ఆశిస్తూ ఈ వేదిక ద్వారా ఇవన్నీ ఒక ఎత్తు. వేలన్న ఇంకోటి ఎమ్మెల్యే అయితే మనందరి పరిస్థితులు వేరే. ఇప్పుడు ఇంతకుముందు ఒక తమ్ముడు మాట్లాడుతూ మనం ఇప్పటిదాకా ఎమ్మెల్యే కాలేదు అని సందర్భంలో తీసిండు ఒక యువ నాయకుడు. ఈ సత్యనారాయణ అంటారు, మీకు పేరు తెలియదు ఇప్పుడు చాలా మంది. ఎన్టీ రామారావు క్యాబినెట్లో కీలక మంత్రిగా నేనప్పుడు చిన్నగా ఉన్నా. ఫస్ట్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. చాలా మేధమైన. కానీ మన కర్మలో వాళ్ళ కర్మలో తెలియదు. కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన జాతులను పట్టించుకోలేదు. నిజంగా ఎదిగినోళ్ళు, రాజకీయంగా ఎదిగినోళ్ళు మన జాతుల కోసం పట్టించుకోరు.
జాతిని పెంచుదామనంటే మీలాంటి యువ నాయకులు బయటకు రాదు. ఎలా పనిచేస్తారు సంఘం? నేను 20 సంవత్సరాల నుంచి కీలకంగా నిజామాబాద్లో పనిచేస్తున్నాను. ఇందులో ఉన్న సంఘం మంది యువ నాయకులు నాకు ఎప్పుడు టచ్ రాలా. నాకేమైనా సొంత అవసరాలు ఉన్నాయి ఆయన మీ దగ్గర మీ మండల్లో మీ కాప్ స్టేషన్లో ప్రోగ్రాంలు చేస్తుంటే ఎందుకు రాలేరు? రావాలి కదా. సంఘం ఎక్కడో నిలబడి ఉన్నది. నేను గొర్రెమేకల ప్రెసిడెంట్గా ఎన్నికబడ్డ నాడు మొత్తం నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 86 సొసైటీలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఉమ్మడి జిల్లాలో 767 సంఘాలు ఉన్నాయి. నా టీం నాకు చాలా కీలకం. నా టీంలో ఇప్పుడు నేను కొన్ని దాటేసి మాట్లాడాలంటే ఇంట్లో వాళ్ళ గొడవలు వచ్చి చేతులేపు గొడవలు వస్తే చేతులేపు లేకపోతే రాలేదు కదా. 12 మంది గెలుస్తానని 3 పక్కన పెట్టి 9 మంది కుర్మలను లేపినాడు. తెల్లందాక బుద్ధిదాకా నిద్రపట్టకుండా పని చేయించిన. సంఘాలు ఏర్పడాల, జాతికి మేలు జరగాల, జాతి ముందటి పోవాలంటే నాకు ఫస్ట్ నుంచి పిచ్చి ఉందిలే, జాతి పిచ్చి. ఇలా వచ్చిన వాళ్ళకి 60% మంది పిచ్చి లేదు, జాతి పిచ్చి ఉందా? నిజంగా ఉందా? నిజంగా ఎక్కడ కనబట్టలేదు సంవత్సరాల. అంటే మీ సొంత అవసరాల కోసం ఉండడం కాదు. జాతి ఒక మెసేజ్ జరిగితే ఇక్కడ 6 బాలకొండలో జరిగినాయి. ఎవరంతా సాహసంతో రాలేరా యువ నాయకులు? ఎవరు ఉన్నట్టుగా కూర్చోలేరు? ఎటువైపు రాయాలా? మీ కళ్ళ మీద కదా జరిగింది. ఎందుకు రారు? అడగమా మేము? మా ఇంటికి మరకట్టుకు రమ్మనే నేను, మా దగ్గర కామాండికి రమ్మనిలే. నీ దగ్గర జరుగుతుందబ్బా అన్యాయము, ఒక జాతికి జరుగుతుంది. ఆ రోజు రాలేరే, ఆ రోజు ఎవరు కనమలే. నేను నందిపేటలో వచ్చి నేను దీక్ష కూర్చున్నాను, ధర్నా చేసినాం, పోలీసులతో ప్రెషర్ చేసినాం, ఆర్మూర్లో డిఎస్సీ తోటి నువ్వు పెంతలో నేను కదా కొట్లాడినాం. ప్రశాంత్ రెడ్డి అన్న ఫోన్ చేసినా నేను ఇలా అని చెప్పిన. ఎందుకు? నా ఇంటి కోసమా? కరాగంటగా చెప్పిన డిఎస్సీ, నువ్వు ఇది ఇట్లా చేస్తే ఇదే రకంగా నక్సలైట్లు వస్తారని చెప్పిన నేను. అర్థమైనా? చిన్నమా డిఎస్సీ కిందలే, సిఐ కిందలే, ఎస్ఐ కిందలే మనం చేయవలసిన పనులను చేస్తాం. దానికి వేదనతోడు ఉంది, బొమ్మలతోడు ఉంది. కానీ రేపు యువ నాయకులు రావాలంటే ఈ మీటింగ్లలో మీరు వచ్చి వినాలి. అది కుటుంబంలోది కదా. ఎవరో పెడుతురు కదా సన్మానం, ఎవరో సభలు పెడుతురు కదా మేము రాము అంటే మీకు ఎట్లా తెలుస్తుంది? మీ ఇంటికి వచ్చి కొట్టు పెట్టి డోలు తాళ పెట్టి కొట్టి చెప్తామా? కాదు కదా. పోతని ఆడ, మరకలి ఆడ, బాల్కొండ ఆడ, భూమన్న ఆడ, నందిపేట ఆడ, భూమన్న ఆడ, ఒక్క ఊర్లేమో ఇదేంటి నవిపేటలో ఒక కుర్మైన సంపి మేకలు మొత్తం దొంగలించింది. నవ్విపేట మండలంలో రాకముందు నేను అక్కడికి వచ్చిన, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఎస్ఐని డామినేట్ చేసి ఆయన వెహికల్ లేదు, నా కార్లు వేసుకొని దొంగలు ఎక్కడ ఉన్నారో మనమే దొరకబట్టిన. ఎస్ఐని తీసుకుపోతుంటే ఎస్ఐ ఆ రోజు ఎస్పీ గారికి పరిచయం అయింది. దొంగలు పలానా జాగాలో ఉన్నారు, మేకలు మాయే, తండ్రి చచ్చిపోయిండు, కొడుకులు కార్లు వేసుకొని పోయారు. మేకలు గుర్తుపెట్టుకోడు కావాలి కదా. చాలా చేసినాం, చెప్తే పొద్దుతుంది. ఎందుకు? ఇక్కడ ఈ రోజు నుంచి ఏ కార్యక్రమాలలో పోదామన్నా ఇంట్లో 10 మంది నా ఎంపడంతే సంతోషం. కానీ రాదు. మీ సొంత అవసరాలు, మీ సొంత ప్రయోజనాలు ఎక్కువ చూసుకోకండి. మీరు నెలకు జాతర పుట్టిన వాళ్ళు అయితే నెలకు ఒక 5 రోజులు టైం ఇవ్వండి అంతే. సంవత్సరానికి 2 రోజులు అవుతారు. మీరు అప్పుడు హీరోలు అవుతారు. మిమ్మల్ని హీరోలను తయారు చేయడం నా బాధ్యత. మీ కాలుకు మీరు తప్పు చేస్తేనే తప్పు చేసినట్టే. నేను గుర్తుతాను తరఫున తప్పు చేయొద్దని చెప్తున్నా. ఒకవేళ చేస్తే గుర్తా మా జాతోడు, మా పిల్లోడు తప్పు చేస్తే ఎస్ఐ దగ్గరనో, డిఎస్పీ దగ్గరనో, లేకపోతే ఎమ్మెల్యే దగ్గరనో, లేకపోతే మంత్రి దగ్గరనో చెప్పవచ్చేస్తే నేను క్షమాపణ చెప్తా. ఎందుకు చెప్తా? మీరు తప్పు చేస్తే నేను తప్పు రాదు కదా. కానీ మిమ్మల్ని గడ్డగొడాలంటే నేను తప్పని చెప్పాలి. ఇవన్నీ చేస్తామనంటే మీరు ఇంకా రెడీ అయితలేరు. ఎక్కువ చదువుకున్న వాళ్ళు నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నారు, చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు కామారెడ్డిలో ఉన్నారు.
నేను ఒక మీటింగ్ పెట్టి 9 గంటల కంటే 9 గంటలకు ఆమాయిద్దాం కరెక్ట్గా ఉంటాం. కానీ ఇట 10 గంటలకు చెప్తే 3 గంటల దాకా కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా ఎన్నిసార్లు వేలలో నేను జిల్లా టీంలోకి మీరు అంతా మళ్ళీ భూమన్న వచ్చిందని ఒక ఆయన అంటాడు, భూమన్న తిందని ఒక ఆయన అంటాడు. అరే తెలంగాణ మొత్తం తిరుగుతా, నేను పక్కపొంటి స్టేట్ తిరుగుతా, పక్కపొంటి రాష్ట్రాలు తిరుగుతా, అందరినీ మానిటరింగ్ చేస్తాను. కానీ నేను ఇక్కడికి వెళ్ళచ్చడికి ఏమైనా ఎక్కకపోయేది లేదు కదా. రేపు ఏమన్నా ఎమ్మెల్యే చేస్తాం, ఎమ్మెల్యే ప్రెసిడెంట్గా ఉంటాడా? ఎవరో తయారు కావాలి కదా. వేనన్నా మనం ఇష్టపడుతున్నాం కదా. వేనన్నా ప్రెసిడెంట్ కావడానికి ఈరుగొండను పదకొండను వీళ్ళందరినీ పంపిరా. అత్తన్న అన్నాడు, అన్నను వీటిలో ఉండు, మిగతాదంతా చక్రం నేను నింపుతా అని చెప్పిన. ఎప్పుడన్నా అన్న ప్రెసిడెంట్ పెట్టి మేము అడిగాను, ఏ మీటింగ్ కాడ ఎక్కడ అన్న నువ్వు ఖచ్చితంగా టైంకి వస్తే సంతోషం అన్నా అని చెప్పిన. ఇక్కడ పక్కపొంటి భవన్లోనే నేను సిపాయిని కూడా ఫెడరేషన్ ఉన్నప్పుడు 9 మీటింగ్లు పెట్టాను. 9 జనరల్ బాడీ మీటింగ్, 9 మీటింగ్లు పెడితే ఒక మీటింగ్ కలెక్టర్ పిలిచినాం, ఒక మీటింగ్ ఎస్పీని పిలిచినాం, ఒక మినిస్టర్ ఒక మీటింగ్ మంత్రిని పిలిచినాం, రకరకాలుగా పిలిచినాం. నేను ఫస్ట్ గెలిచినాక ఇప్పుడు యువ నాయకులు మాట్లాడినట్టుగా ఫస్ట్ గెలిచినాక ఒక నెల లోపల మోపాల్ విలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ భూపతి అని గొర్రె మేకలు పెంచే ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ పిల్లగాడు ఒక్కడే తెలిసిన ఆడికి పోయి మోపాల్ నేను రాత్రి మాట్లాడితే మద్దనెక్కినప్పుడు నాకు పరిచయం లేదు. పొద్దుగాల 8 గంటలకు వస్తామని కలెక్టర్ని తీసుకురాస్తా అని చెప్పిన. కలెక్టర్ని తీసుకొని అదే స్టార్టింగ్ డివైడింగ్ ప్రోగ్రామ్ పెట్టి 2 రోజు కలెక్టర్ ఉండే మాదిరెడ్డికి చెప్పి ఏం రావాలి అస్తమే అన్నాడు. ముందు కదా అస్తే ఏడైతే కుటుంబాలు ఆయన కుట్రాలి మాదిరెడ్డి. ఎమ్మెల్యే గారు వచ్చాడు, కలెక్టర్ గారు వచ్చారు, ప్రోగ్రామ్ చేసుకున్నాం. ఆ నుంచి మోపాలు చాలా యాక్టివ్గా చాలా యువకులు ఉన్నారు, చాలా మంది బయటకు వచ్చారు. అక్కడ మొత్తం ప్రోత్సహించడం మొత్తం నర్సన్న మొత్తం ఉండడం, ఆ నుంచి టచ్ కావడం. తర్వాత మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం 2017. ఆ మీటింగ్ 10,000 మందితో అనుకున్నాం. 9 మంది ఎమ్మెల్యేలను పిలిచి, నేను అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాను, 2 ఎంపీలను పిలిచి, బండారు సత్యాన్ని పిలిచి, తత్సన్ శ్రీనివాస మంత్రిని పిలిచి 50,000 మందితో మనం కామారెడ్డి నిజామాబాద్ సెంటర్లో చాలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్కు నేను పేరు ఎవరు కలవాలి, సంఘాల వారిగా పిలిపించడం, స్వచ్ఛందంగా వచ్చారు. ఆ మీటింగ్ సక్సెస్ మన జాతికి ఇలా ఉంటుంది అని కేసీఆర్ మెసేజ్ పోయింది. కేసీఆర్ నిధులు కావాలని అడుగు తీయకపోతే నేను స్వయంగా ఢిల్లీకి పోయి 5 రోజులు 6 రోజులు కూర్చుండి మన బండారు దత్తాత్రేయుని పట్టుకొని ఆయన అప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి 450 కోట్లు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ నిధులు ఎన్సిటీసీ అని ఆ నిధులు తీసుకొచ్చినాం. ఆ నిధుల కంటే ముందు ఇక్కడ గోవిందరన్ ఉన్నాడు, ఇక్కడ ఉపాధ్యక్షుడు ఉన్నాడు, మా టీంలో ఉన్నది కనుక మన జిల్లాకు 50 కోట్లు తెచ్చినాం. ఢిల్లీకి వెళ్ళి టీముని తెచ్చినాం. ఢిల్లీకి వెళ్ళి టీముని తెచ్చి మన సంఘాలను చూపెట్టి సంఘాలను చేపించి ఆ కార్యక్రమాలు చేసి ఇచ్చినాం. అది 11% వడ్డీ ఉండే, 11% వడ్డీ ఉన్నది మనం కట్టలేకపోతాం రేపు అని చెప్పేసి అది దాన్ని పావుల వడ్డీకి చెల్లించినాం. అప్పటి నుంచి కవితమ్మ పార్టీలో జైన్ గమ్మడం, నేను జరపడం. దాని తర్వాత ద్రోహులకు ప్రయాణం ఆమెకు మనకు బాగా దగ్గర సంబంధం ఏర్పడ్డాయి. ప్రశాంతంగా కూడా అందరూ టోటల్గా ఉన్నదంతా నువ్వు ఖచ్చితంగా పార్టీలు జైన్ కావాలంటే అయినా మాది వేరే విషయం. కానీ మనం స్కీములు తయారు చేసాం. కేసీఆర్ని మన మీద అంత ప్రేమతో కాలేదు. కేసీఆర్తో డిజైన్ రాకుండా 7 గంటల సమావేశం ఓన్లీ గోత్రమేతల సంఘాలలో పెట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకున్నాం. అయినా మన అవసరాన్ని ఫస్ట్ విడత ఇచ్చిండు, సెకండ్ విడత తీయలే, సతాయించిండు. మన డబ్బులే బ్యాంకులలో ఉండే, ప్రభుత్వం వాడుకుంది, మళ్ళీ కొందరు తిరిగి తీసుకున్నది, రకరకాలుగా జరిగింది. సెకండ్ విడతలో సక్సెస్ గా. కానీ యువకులు అనేది ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఉన్నారు. మీరు ఎందుకు పట్టించుకోరు? మీరు ఎక్కడ పుట్టింది? మీ సంఘాలలో మీరు చెప్పండి. సంఘం మీటింగ్ నాడుకుంటే యువకులు రాదు, పెద్ద మనుషులు కూర్చుంటారు, సంఘం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. రేపు ఎంపీటీసీ ఎలక్షన్ వస్తున్నాయి, జెడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు. తర్వాత మనకు సొసైటీ ఇప్పుడు చైర్మన్ డైరెక్టర్లను చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక కొత్త పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానం
డైరెక్ట్ ఎన్నుకోవాలనే ఆలోచన ఉంది కనుక మీరు ఖచ్చితంగా ఏ ఎమ్మెల్యేల పరిధిలో మీద పనిచేస్తున్నారో మీరు సేమ్ మీద ప్రయత్నం చేయండి. మీకున్న 5 ఎమ్మెల్యేలతోటి వేనని నేను వచ్చి కూర్చుంటాం. మీకు ఆ ర్యాంప్ ఉండాలి. అండి చైర్మన్ కానీ కోఆపరేటివ్ చైర్మన్ కానీ మంచి అవకాశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కామారెడ్డిలో నిజంగా 0 చదువుకున్నాను. ఇప్పుడు నిన్న 25 మంది సర్పంచులు వస్తే అన్న 10th చదువుకున్న వాళ్ళు కూడా ఒక్కరు లేరు. ఒక 18 మంది 20 ఓట్లతో ఓడిపోయింది. ఒక 70-75 మందికి పారాలు నింపరాక అది స్క్రూటింగ్ రోజు ఎగిరిపోయింది. అంటే ఇంకో దగ్గర పోయి నిప్పించుకోమంటే వాడ 500 అడుగుతాడేమో నీళ్ళు వాళ్ళు పోరాటం రాపిస్తే 75 మంది అట్లా పోయింది. అంటే చదువుకున్న మీద ఉన్నది బరాబరి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ ఉందిడా, మీకు మంచి పంటలు పడతాయి, మంచి జ్ఞానవంతులు ఉన్నారు. సంఘం మీద ఉంటే ఒక దృష్టి పెట్టండి. స్వచ్ఛందంగా మీ పనులు మీరు చేసుకొని మంచి హోదాలలో ఉన్నారు, మంచి డబ్బులు ఉన్నాయి, మంచి పలుకుబడి ఉన్నారు. సంఘం మీద దృష్టి పెట్టండి. మీరు పర్సనల్గా ఎదగండి, మంచి బిజినెస్ చేసుకోండి, వ్యాపారాలు చేయండి. చాలా బాగా పిల్లలను మంచిగా చదివిస్తూ ఉంటారు. కామారెడ్డికి నిజామాబాద్ పరంగా నిజంగా ఒక 80% ముందు చదువుకున్న దాంట్లో నిజామాబాద్ ఏరియానే బ్రహ్మాండంగా ఉంది. కామారెడ్డి ఏరియా గొప్పలు రాస్తాను, ఇక్కడ గొప్ప వాడు 10వ తరగతి చదివిస్తలేడు. ఇంకా కామారెడ్డి ఏరియాలో ఎంత చెప్పినా 10వ తరగతికి గొప్పగాడు పట్టిస్తున్నాడు. దయచేసి రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పుడు ఇలా చాలా తక్కువ మంది ఉన్నాం. నెక్స్ట్ చాలా మందితో మనం మీటింగ్ పెట్టుకోవచ్చు, పెద్దగా ప్రోగ్రాం చేయొచ్చు. మిమ్మల్ని అందరినీ ఉద్దేశిస్తే కొంత కలుపుకోమని అంటదేమో అన్నా సరే అది మీ మంచి కోసమే, మీకే మేలు జరుగుతుంది, నాకు కాదు. ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలని ఒక టైం చాలా విలువగా కదా. ఒక నిమిషం వెనకబడితే మొత్తం ప్రపంచం అంతా వెనకపోతుంది. ఆ నిమిషం ముందు రాదు. నాకు 10 గంటలకు చెప్పారు కదా, నేను 12 గంటలకు పోతాను అనుకున్న వాళ్ళు మీరు ఎప్పటికీ ముందరికి పోరు. టైంను మెయింటైన్ చేయండి ఎవరైనా సరే. నేను బరాబరి నిజామాబాద్ కత్తనే నా టైం వేస్ట్ అవుతుంది, వేరే దిక్కు పోతే నా టైం మెయింటైన్. నేను కరెక్ట్ పలానా టైంకి వస్తా అంట, పలానా టైంకి పోతా. మరి నిజామాబాద్లో ఏమున్నది? మా జాతకం ఏమైనా చూపెట్టాలా, తాగితే ఏమైనా కట్టాలా, పూజలు ఏమైనా చేపియాలా? వాస్తవానికి మా బాడీలో లోపం ఉన్నది. బాడీ అంటే జిల్లా బాడీలో కొంచెం లోపం ఉంది. వేనని నేను అనుకుంటాం రేపు పొద్దుగాల ఖచ్చితంగా 6 గంటలకు వస్తానని ఇంటికా నేను అంట, 9 గంటలకు వస్తే చూస్తానని తినంట. తిన చెప్పినట్టే 10 గంటలకు వస్తా. వేనన్నా రెడీ. వేనన్నకి ఏంటంటే ఒక పార్టీ పాలసీ ఉన్నది. ఫస్ట్ పార్టీ 10 గంటలకు పార్టీ ఆఫీస్కి రమ్మంటే వచ్చేస్తారు. ఇది ఇక్కడ సిస్టమ్ తయారు కాలేదనంటే మిమ్మల్ని రెడీ చేయాలనంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా రెడీ కావాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అందరిని అంటున్నా, నేను ఇదిగోండి అంటున్నా, ఇక్కడ నర్సరం అంటున్నా, నర్సరాలు కూడా అంటున్నా. నర్సరం పెద్ద మనిషి సిపిఎం పార్టీ లక్షణాలు ఉన్నాయి, కానీ నేను వాళ్ళు అత్తపోతే లేకపోతే లేదనుకుంటున్నాను. మా నర్సరాలు గణేష్ కొద్ది యాక్టివ్ ఏమంటారు, పొద్దుగలేసి పాలు పోతాడు, పాలు చూస్తాడు, 11 దాకా పాలు అయిపోవాలని చెప్పేసి దేవాలయం నది పెట్టుకొని రావాలి కదా, రచన రెడీ అవుతామని గంగాన్ని అనుకుంటాడు. కాబట్టి దయచేసి రేపు కొత్త కమిటీలు వేసేవి ఉన్నాయి, యూత్ కమిటీలు వేసేవి ఉన్నాయి, గ్రామ కమిటీలు వేసేవి ఉన్నాయి. గ్రామాలలో చాలా మంది చదువుకున్న మేధావులను నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వెనుకబడకుండా ముందటికి పోవాలని అంటే చాలా మంది ముందటికి రావాలి దయచేసి. మరి టైం కూడా ఎక్కువైతుంది. మరి ఇప్పుడు నాకు ఇచ్చిన అవకాశం నిజామాబాద్ జిల్లా కుర్మ ప్రజలకు పేరున వాడికి మరి వేనన్నకు నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంది. ఈ బుక్కులు ఇవ్వకపోవడం వల్ల ఇంకా బుక్కులు తెప్పలేకపోతున్నాం. ఎవరైతే బుక్కులు ఇంకా ఉన్నాయో వారు దయచేసి బుక్కులు, అలాగే సర్పంచులకు వచ్చే ఆదివారం హైదరాబాద్లో కూడా స్టేట్ సంఘం సన్మాన కార్యక్రమం ఉందని వాళ్ళ పెద్దలు చెప్పారు. మీరు ప్రిపేర్ వాళ్ళ సెక్టర్ అవుతుంది అన్నగా చెప్పగానే మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు నోడా చైర్మన్ గారు, మన కుర్మ పొద్దుబిడ్డ జిల్లా సంఘం అధ్యక్షులు, సర్పంచ్, ఉప సర్పంచ్ గెలుపొందిన మన కుర్మ బిడ్డలకు, సోదరులకు, సోదరిమణులకు
ఈరోజు జిల్లా కుటుంబ సంఘం తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రధాన కార్యదర్శి ఉరిక దేవన్న గారికి, అలాగే ఉమ్మడి జిల్లా గొర్రెల మేకల సంఘం చైర్మన్ అయిన మన మరకంటి బొమ్మల గారు, అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిన మన ప్రియతమ తుమ్మబిడ్డ సోదరుడు అన్నగారైన మరకంటి బొమ్మ గారు మన ముఖ్య అతిథి. అలాగే ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి అయిన రాష్ట్ర కుటుంబ సంఘం ఉపాధ్యక్షుడైన మోపాల్ నరసన్న గారికి, అలాగే జిల్లా కుటుంబ సంఘం ఉపాధ్యక్షుడైన వీరుగొండ గారికి, జిల్లా కుటుంబ సంఘం కోశాధికారి అయిన శ్రీగంటి గంగాధర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన సర్పంచులు, ఉప సర్పంచులు, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, అలాగే పాత సర్పంచులకు, అలాగే మన కుటుంబ సోదరులకు, యువకులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కొత్తగా ఎన్నికైన ఉప సర్పంచులు ఎవరైతే ఉన్నారో గురువుల సతీష్ చిట్లి గారికి, కర్రోల మైపాల్ జీజీ నడుపుడ గారికి, అలాగే దేవేందర్ మీర్జపల్లి గారికి, మద్దులు నగేష్ కందకూర్తి గారికి, కోట అఖిలేష్ బోదపల్లి గారికి, శెట్టి వినోద్ జానకపేట గారికి, కూరల పరంజ్యోతి మోతే, అలాగే కూరల గంగాధర్ గారు న్యామనంది, శెట్టి నాగేష్ సాంపల్లి, వీళ్ళందరూ ఉప సర్పంచులుగా ఎన్నికైనారు. వీరందరికీ కూడా జిల్లా కుటుంబ సంఘం తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన సర్పంచ్గా ఎన్నికైన సోదరులు అంటే కైలాస్ మోహన్ గారు తిరుమలపల్లి, అలాగే ఉరికే బొమ్మన్న గారు సిగ్లి, బూరోల ధర్మపట్టి ముల్లంగి గారు, అలాగే ఇరుపు మహేష్ సిద్ధాపూరు, సావిత్రి గారు మందర్న, పర్స సావిత్రి గారు అంబెం, దేప రవికుమార్ గారు మోపాల్, శెట్టి సుప్రియ గారు బుద్ధంపల్లి, సంధ్య గారు సాంపల్లి, అలాగే జగన్ గారు కొల్లూరు, వీరి కూడా సర్పంచులుగా నూతనంగా ఎన్నికైనందుకు కూడా జిల్లా కుటుంబ సంఘం తరఫున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే సర్పంచ్గా ఎన్నికైన వారి అందరికీ కూడా, ఉప సర్పంచ్గా ఎన్నికైన వారి అందరూ కూడా జిల్లా కుటుంబ సంఘం తరఫున ఒకటే ముఖ్యమైన మన ప్రెస్ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే సర్పంచులుగా ఎన్నికైన వారు, ఉప సర్పంచ్గా ఎన్నికైన వారు 10 కాలాల పాటు మళ్ళీ మీరు సర్పంచ్గా లేదా ఎంపీటీసీగా ఎంపీపీగా అన్నానా అన్నీ కూడా మీరు సంపాదించుకోవాలి. ఎందుకంటే మీరు చేసే పని ఊరి కోసం ఏదైతే ఉపయోగపడే పనులు ఉంటాయో మీరు అందరినీ కూడా కలుపుకొని, వారు నాకు ఓటేయలేదు, వీటిని నేను ఓటేయలేదు, వారు బీజేపీ, వీరు కాంగ్రెస్, వీరు టీఆర్ఎస్, వీరు ఎంఐఎం అనుకుంటా ఏ పురపంచాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనం సర్పంచ్ అయినాం, ఉప సర్పంచ్ అయినాం, అంతే. రాజకీయం అయిపోయింది. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయం, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడే రాజకీయం చేయాలి. అప్పటి వరకు గ్రామ అభివృద్ధి కొరకు, గ్రామ ప్రజల అభివృద్ధి కొరకు, వారి ఏదైతే రహదారుల నిర్మాణం, స్టాంప్ వాటర్ ట్రైన్స్ కానీ గ్రామం కోసం రవాణా సౌకర్యాలు కానీ ఇటువంటి ఇది దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న పెద్దల సహకారంతో మీరు మీ ఊరికి సంపాదించుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ, అలాగే చిన్న సలహా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎలా ఉందో. ఎందుకంటే ఇది చెప్పక తప్పదు. ఏదైతే ఉందో మన నెత్తి మీద పెట్టి ఇప్పుడు మన వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు ఉన్నాం. గ్రామానికి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా నిధులు వస్తున్నాయని చెప్పి మీరు తొందరపడి మీరు ఆస్తులు అమ్ముకొని మీ ఇంట్లో డబ్బులు పెట్టి గ్రామంలో రోడ్ల నిర్మాణం కానీ, మోరీల నిర్మాణం కానీ, ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలకు మీరు మీ సొంత డబ్బులు పెట్టకుండా కొద్దిగా ఓపిక బట్టి
ఫండ్స్ వచ్చినాకనే మీరు అటువంటి నిర్మాణం చేపట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే గతంలో చాలా మంది సర్పంచులు అత్యుత్సాహంతో అరే డబ్బులు వస్తాయి కదా, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, ఒక గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకేందిగా ఒక నెలకు 2 నెలలకు 6 నెలలకు వస్తాయని చెప్పేసి వాళ్ళు బయట నుంచి అప్పులు 4, 3, 5 గంగన సైగ చేస్తున్నాడు. 5 కాడికి తెచ్చి 5 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయంట. అంటే చాలా మంది డబ్బులు తీసుకొచ్చి అవి కట్టలేక ఊళ్ళో అవమానాలు భరించలేక చాలా మంది సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10-15 మంది చనిపోయారు. ఎందుకంటే వారి మంచితనం అది చనిపోవాలంటే వారి అవివేకమో లేకుంటే వారి ఇది కాదు, వారు ఊరి కోసం పాటుపడి వారు అప్పుల పాలై ఆ అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక వారు ఆత్మహత్య పాల్పడ్డారు. కాబట్టి దయచేసి సోదరులు మీ అందరికీ కూడా ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎలక్షన్లో మీరు ఖర్చు పెట్టారు, 2 లక్షలు ఖర్చు పెట్టినా 50 లక్షలు ఖర్చు పెట్టినా అది అప్రస్తుతం. రేపు రాబోయే రోజులు ప్రభుత్వ పరంగా ఏదైనా నిధులు ఉంటే మాత్రం మీరు మీ జోబు నుంచి మాత్రం ఖర్చు పెట్టకూడదు. ఒకవేళ ఖర్చు పెడితే ఒక్కవారికి డబ్బు ఉన్నప్పుడే ఖర్చు పెట్టండి, అది ఊరికి పెట్టింది అని చెప్పి మీ నాన్న పేరు మీ తాత పేరు పెట్టుకుంటా అంటే అటువంటిప్పుడు మీరు ఖర్చు పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి చాలా మంది స్నేహితులు చెప్పారు గ్రామాభివృద్ధిలో మీరు రుణచైర్మన్గా కానీ జిల్లా అధ్యక్షుడిగా కానీ మీరు మాతో పాటు వెన్నట్టు ఉండాలని చెప్పేసి సోదరులు చెప్పినప్పుడు ఒక లైబ్రరీ కూడా కావాలని చెప్పేసి మేము ఖచ్చితంగా మీ ఎక్కడైతే మీకు లైబ్రరీ అవసరం ఉన్నాయో మేము అక్కడ అంతరెడ్డి రాజరెడ్డి గారు మా సోదరుడు మేము కలిసి ప్రయాణం ఒక 30 సంవత్సరాల నుంచి కలిసి ప్రయాణం చేసాం. నేను అడిగితే ఖచ్చితంగా కాదు అన్నాడు. ఇంతకుముందు దేవన్న గారు కూడా లైబ్రరీ కోసం ఆయన వాళ్ళ కొండకూరు అడిగాడు, అది కూడా నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పక మీ అప్లికేషన్ మీ గ్రామస్తుల దగ్గర నుంచి ఒక అప్లికేషన్ మా ఫలానా ఊరు ఫలానా మండలం ఫలానా కాన్స్టిట్యున్సీ మాకు ఇక్కడ చదువుకోవడానికి ఇంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆ విద్యార్థుల సౌలభ్యం కోసం మీరు ఏదైతే కోచింగ్ల కోసం మీరు బుక్స్ అయితే సెంట్రల్ లైబ్రరీలో వేరే మిగతా గ్రామాలలో పెడుతున్నారో మా గ్రామానికి కూడా పంపించండి. ఇక్కడ ఒక గ్రామ సచివాలయం ఉంది, ఈ సచివాలయంలో మేము లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక సేఫ్టీ ఉన్న రూమ్ కానీ హాల్ కానీ మీరు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి పరిశీలించి హైదరాబాద్ నుంచి కూడా టెక్నికల్ టీం వస్తుంది. వాళ్ళ అంటే బుక్స్ సేఫ్ ఉంటాయని కూడా దొంగతనం అయితే అన్నది కూడా వాళ్ళకు ఒక ఇంపార్టెంట్. కాబట్టి సేఫ్గా మీరు ఉంచుతామని చెప్పి మీరు అంగీకారం చేస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ టెక్నికల్ టీం పంపిస్తాను. మీరు ఎక్కడైతే గ్రామాలలో లైబ్రరీ కావాలో నేను నా పరంగా నేను శాశక్తిగా కృషి చేసి వాటి లైబ్రరీని మీ అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే చాలామంది సోదరులు ఎప్పుడు ఇంకా మన సంఘాన్ని డెవలప్మెంట్ చేయాలా, ఇంకా చాలా మీటింగ్స్ పెట్టాలా, ఇంకా యువకులతో మమేకం కావాలని చెప్పేసి చాలా బాబు మేము ఇప్పటికీ 15 ఏళ్ళ నుంచి మేము అందరం కష్టపడుతున్నాము, కానీ ఎక్కడ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. చూస్తున్నారు కదా ఈరోజు జిల్లా కుటుంబ సంఘం మీటింగ్ అంటే ఇంత పెద్ద అట్టహాసంగా ఉండాలి. దీనికి మనకి ఈ మీటింగ్ పోకుండా బాబు మీటింగ్ రాకూడదు అని చెప్పి మనకే ఈరోజు ఫోన్ చేయడం జరిగింది. ఇటువంటి దానికి ఏమంటారు మన వెన్నుపోటు దాకా మన వెంట ఉన్నప్పుడు ఇంకేం కులం కోసం మనం పనిచేస్తాం. అది నేను చాలా ఈరోజు అన్హ్యాపీగా ఉన్నా. ఇంతకుముందు పిలవగానే కొన్ని 100 మంది వస్తుంటే ఒక 1000 మంది ఈరోజు మనం అనుకుంటే 2000 మంది కుటుంబ సోదరులు వస్తుంటే, కానీ ఈరోజు ఈ హాల్ కూడా సరిగా నిండకపోవడం నాకు చాలా బాధ నిరాశ నిస్పృహలో ఉన్నా. కులం కోసం మీరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా నేను నా పరంగా నేను వస్తాను. నా పరంగా ఆర్థిక సాయం కానీ ఇంకేదైనా సాయం కానీ మీటింగ్ కానీ నేను పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరికైనా పేద విద్యార్థులు ఉన్నా వారికి చదువుకోవడానికి ఇబ్బందులు ఉంటే కూడా నేను ఆర్థిక సాయం చేస్తాను. లేకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వారికి ఫ్రీ కోచింగ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి నేను ఎప్పుడు ముందు ఉంటా. చాలా మంది కూడా మన కుటుంబ సోదరులు కూడా ఇటువంటి సౌకర్యాలు నాకు తీసుకున్నారు. నేను ఇంకా ముందు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా పురాణం కోసం పాటుపడుతూ అభివృద్ధి కోసం కూడా నేను ప్రతి ఒక్క విషయంలో ముందుంటానని తెలియజేస్తూ, అలాగే సోదరుడు ఇంతకుముందు గుర్తు చేసింటూ మనకు జిల్లా కుటుంబ సంఘం కోసం ఒక ప్లేస్ కావాలని చెప్పేసి నేను చాలా సంవత్సరాల నుంచి కూడా మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా నేను భూమనగర్లో చాలా ప్రయత్నాలు చేసాం, కానీ అప్పుడు కాలేదు. ఇప్పుడు ఒక అడుగు ముందు పడింది. మనకు రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన మాట స్పష్టంగా
ఎందుకంటే అర్బన్లో ఎక్కడ కూడా ప్లేసెస్ లేవు. కుటుంబ సంఘం చూసుకుందామంటే ఒక రూరల్లోనే ఉంది. ఆయన మేమందరం ఒక టీం అందరం కలిసిపోయి కట్టుకోవడం జరిగింది. దాని తర్వాత నేను 4 సార్లు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఒక 500 నుంచి 1000 గాజులు ఇచ్చినా పర్లేదు అని చెప్పి నేనంటే ఆయన నవ్వి, నేను ఇంత పెద్ద కులం మీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నది మీకు తెలియదు, నాకు తెలుసు, ఇంకా పెద్ద ప్లేస్ ఏదైనా ఉంటే నేను చూస్తున్నా, నేను మీరు తొందరపడకూడదు, ఒక ఎకరం కంటే ఎక్కువ ప్లేస్ కూడా నేను ఇచ్చేదాన్ని అడుగుతున్నా, నన్ను తొందర పెట్టి మీరు నష్టపోకుని 500-1000 గజాల కోసం మీరు కక్కుర్తి పడకూడదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకు ఆయన నమ్మకం ఉంది. రాబోయే 2-3 నెలల్లో మేబీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే నేమి కార్పొరేటర్స్ మన కౌన్సిలర్స్ ఎలక్షన్స్ అయినాక నేమి, ఎందుకంటే ఇంతకుముందు మనం ప్రభుత్వ పరంగా ఎలాంటి అధికార బదలాయింపులు మన సంఘానికి కొంత చేపట్టడం జరగదు. కాబట్టి ఒక 3-4 నెలల తర్వాత ఖచ్చితంగా మనము జిల్లా కుటుంబ సంఘం కోసం ఒక ప్లేస్ను ఖచ్చితంగా నేను ఏర్పాటు చేసే విధంగా మీకు చేస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ, అలాగే రాబోయే ఆదివారం నాడు కూడా రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుడు మన యజ్ఞమనేశ్వరన్న గారి అధ్యక్షంలో కూడా హైదరాబాద్లో ఒక ప్లేస్ డిసైడ్ కాలేదు. అక్కడ మన సర్పంచులు ఉప సర్పంచులకు కూడా సన్మాన కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి తరలి వెళ్ళాలని చెప్పేసి దానికి సారథ్యము మన ప్రధాన కార్యదర్శి దేవన్న గారికి తీసుకోవాలని చెప్పి నేను చెబుతున్నా. ఎందుకంటే ఎవరో ఒకరు వారు చాలా కొత్తగా వారికి సంఘంలో ఇప్పుడే వచ్చారు కాబట్టి వారికి మన సంఘం మాట్లాడుతుంది హైదరాబాద్లో. కాబట్టి నువ్వు ముందు ఉండి వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక ప్లేసు ఇందవాటి దగ్గరనో లేకపోతే కామారెడ్డి దగ్గరనో ఎక్కడో పెట్టుకొని అందరినీ ఒక టైం ప్రకారం అక్కడికి రమ్మని చెప్పేసి అక్కడ సంఘ మన ప్రధాన కార్యదర్శి ఉంటారు, మన అధ్యక్షులు ఉంటారు, నేను కూడా వస్తాను డైరెక్ట్ వచ్చి మీ అందరినీ కూడా అక్కడ రాష్ట్ర అధ్యక్షుల వారితో సన్మానం చేపించే బాధ్యత అని చెప్పి తెలియచ్చు. దయచేసి ఇంతకుముందు మన భూమన గారు చెప్పినట్టు కొద్దిగా టైం వాల్యూ అంటే టైం వాల్యూ లేడు అసలు బతకడానికి అనరు. నేను నా నమ్మకం అది. ఎందుకంటే మనం ఉదయం 11 గంటలకు మనం చెప్పినాం, 1:30కి చాలు వేసుకున్నాం. మనం 1:30 వరకు కూడా 25-30 మంది కూడా లేము. మన సంఘం ఇది మనము రాబోయే తరానికి ఇంకా మనం ఆదర్శప్రాయంగా ఉండాలంటే మనం టైం వాల్యూతో ఉండి మన పని చేసుకొని ఎదుటివారి టైం కూడా ఇబ్బంది పెట్టకుండా చేస్తేనే మనం సంఘం అభివృద్ధిలో ముందుంటాం. రేపు పొద్దున తన ఉదయం 6 గంటల వరకు 7 గంటల ఉన్నామని చెప్తారు అనుకోండి. మీరందరూ ఏం చేస్తారు, 6 గంటల కానీ పోయినాక కానీ చెప్పి 9 గంటలకు పోయినాకో మనం ఉన్న పుణ్యకాలం కలిసిపోతుంది, సన్మానం అయిపోతుంది, భోజనం టైంకి మీరు పోతారు. కాబట్టి ఉదయం 6 గంటల కంటే 6 గంటల వరకే మీరు ఆయన చెప్పినట్టు వెళ్ళి అక్కడ కుటుంబ సంఘం ఆధ్వర్యంలో మీరు అందరూ సన్మాన సత్కారాలు పొందాలని చెప్పి కోరుతూ మరి ఒక్క మారు జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులుగా నాకు ఇచ్చిన మీ గౌరవాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి ఈ రోజున ఏమన్నా ఆ బుక్స్ మెంబర్షిప్ బుక్స్ మీరు ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ ఇవ్వనంత వరకు మీరు మెంబర్స్ గారు మీకు ఓటేసి హక్కు ఉండదు. కాబట్టి మీరు అతి త్వరలో 1 వారం రోజుల లోపల బుక్స్ తీసుకెళ్ళి మంగళపాటి గణేష్ గారి దగ్గర కొన్ని ఉన్నాయి, చాలా మంది మోహన్ దగ్గర మీరందరూ కలిసి తీసుకుపోయి అక్కడ ఎన్ని డబ్బులు జమ అయినాయో అక్కడ డబ్బులు జమ చేసి ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో మన కుటుంబ సంఘం గ్రూప్లో పెట్టి ఈ ఊరు నుంచి ఇంతమంది మెంబర్స్ అయినారు, ఒక 10 రూపీస్ మెంబర్స్ ఇంతమంది అయినారు, 100 రూపీస్ మెంబర్స్ ఒక మొత్తం చార్ట్ రాసి అన్ని వాట్సాప్ గ్రూప్లో మన ఏదైతే కుటుంబ సంఘం గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్ పాల్గొండ నిజామాబాద్ మాన్సువాడ అలాగే జిల్లా కుటుంబ సంఘం గ్రూపుల అన్ని గ్రూపుల పోస్ట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఈరోజు 10 రూపాయలు మనం ఖర్చు పెట్టినా కానీ వీడు ఏం తింటున్నాడో వీడికి ఏమొస్తుందో ఎందుకు కుటుంబ సంఘం పట్టుకొని తిరుగుతున్నాడని వ్యక్తులున్న సమాజం లేదు. కాబట్టి మీరు మీకు చెడ్డ కాకుండా ప్రతి ఒక్కటి ఆ గ్రూపులలో పెట్టాల్సింది మిమ్మల్ని కోరుతూ మరొకసారి ఈ జిల్లా కుటుంబ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకు వేదిక మీద పెద్దలకు మరి ముందు ఉన్న స్నేహితులకు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా దేవన్న గారిని కోరుతున్నాను. నమస్కారం.